त्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्ति नैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय జై గోవింద. ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నాడు, దేవా, ఋషులు తత్వాలన్నీ ఎన్ని చెప్పారయ్యా? అసలు నువ్వైతే 19వ అధ్యాయంలో ఒకసారి చెప్తున్నప్పుడు విన్నాను, 9 ఉన్నాయన్నావు, 11 అన్నావు, 5 అన్నావు, 3 అన్నావు, ఇలా ఏదో రకరకాలుగా తత్వాలు ఉన్నాయని చెప్తూ ఉన్నావు. అంటే మొత్తం కలిపి 28 తత్వాలుగా చెప్పావు నువ్వు చెప్పినప్పుడైతే. నువ్వు చెప్పినప్పుడు మేము విన్నాం, కానీ కొంతమంది తత్వాలు 26 అంటున్నారు, కొంతమంది 25 అంటారు, కొంతమంది 7 అంటారు, కొంతమంది 9 అంటారు, మరి కొంతమంది 6 అంటారు, కొంతమంది 4 అంటారు, కొంతమంది 11 అంటారు. అలాగే ఇంకా కొంతమంది ఋషులు 15 అంటారు, మరి కొంతమంది 16 అంటారు, 13 అంటారు. ఇలా అనేక రకాల అభిప్రాయాలతో ఋషులు చాలామంది ఈ విధంగా చెప్పడం అనేటువంటిది వింటున్నాం కదా. దీని గురించి అసలు ఏమిటి, అసలు తత్వాలు ఎన్ని? కొంతమంది కొన్ని రకాలుగా ఇలా చెప్తున్నారే, అసలు ఏమిటో వివరం చెప్పవా అని అడిగారు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్తూ,
అన్ని తత్వాల్లో లోకంలో ఉండేటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అన్ని తత్వాల్లోనూ అంతర్భూతాలై ఉన్నాయి అన్నాడు. అలా ఉండడం వల్ల వేదజ్ఞులైనటువంటి బ్రాహ్మణులు ఈ విషయంలో ఎన్ని తత్వాలు ఉన్నాయని చెప్పినా అది సత్యమే అన్నాడు. అదేమి తేడా లేదు, అబద్ధం ఏం లేదు, అంతా కరెక్టే అన్నాడు. ఎందుకంటే వారందరూ కూడా నా మాయాశక్తిని ఆశ్రయించే తత్వాలను వర్ణించారు. వారు చెప్పింది ఏది అసంభవం కాదు అన్నాడు. ఎందుకంటే నువ్వు ఏ ఏ తత్వాలని గురించి అయితే ఏ విధంగా చెప్తున్నావో నేను ఆయా తత్వాలని గురించి అలా కాదు అని చెప్తున్నాను. నువ్వు ఉన్నాయనుకుంటున్నావే అవన్నీ అలా కాదు. ఎందుకు కాదంటే అంటే లోకంలో ఉండేటువంటి వారు అంటే సహజంగా పండితులందరూ కూడా ఒకరు కొన్ని తత్వాలు చెప్తే అది కాదండి ఇంకోటండి అంటారు. అలా ఎందుకు చెప్తున్నారు అసలు వారు అంటే వారి వాదించేటువంటి మానవుల యొక్క వివాద విషయానికి అసలు మూలమేమిటి అని అంటే నా శక్తులే కారణం. అది నా యొక్క శక్తి చేతనే వాళ్ళందరూ కూడా ఇలా ఇవి కాదు, ఇలా కాదు, అలా కాదు అంటూ ఒకరు చెప్పిన దాన్ని ఒకరు ఖండించి ఎలాగా చెప్తూ వెళ్తూ ఉంటారు. అసలు నా ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి శక్తులు ఉన్నాయే ఆ శక్తుల యొక్క క్షోభ వల్లనే వాదించేటువంటి వారి యొక్క వాద విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయాల్లో భేదాలు ఏర్పడుతున్నాయి. సత్వరజస్తమో గుణాల యొక్క క్షోభ వల్ల. అయితే శమధమాదులు ఏవైతే ఉన్నాయో ఆయా గుణాలు మనం చెప్పుకున్నాం. శమధమాదులు అంటే అర్థం అలాంటి శమధమాదుల్ని బాగా పొందినటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళ ఆ గుణాలని పొందిన తర్వాత ఈ వికల్పాలన్నీ కూడాను లయమైపోతాయి. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఇంకా ఈ వాదనలు గట్రాలు ఏమీ ఉండవు. వికల్పం నాశనం అయిపోతే సందేహాలు పోతాయి. ఇంకా దాన్ని బట్టి వాదన కూడా దానంతట అదే విరమణం అయిపోతుంది. ఎప్పుడు శమధమాది గుణాలు ఉన్నప్పుడు అని చెప్తున్నారు. ఓ ఉద్ధవ, తత్వాలు ఒకదానిలో ఒకటి అనుప్రవిష్టాలై ఉన్నాయ్యా. అందువల్ల వక్తల యొక్క వివక్షతను బట్టి వారి యొక్క భావాన్ని బట్టి కార్యకారణ భావంతో అవన్నీ కూడాను పరిగణింపబడుతూ ఉంటాయి. ఈ జగత్తులో ఇంతకుముందు జరిగినటువంటి కారణతత్వం ఏదైతే ఉందో అవంతా కూడాను ఇతరమైనటువంటి కార్యతత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యతత్వాల్లో ప్రవిష్టాలు అవుతున్నాయి. అందువల్ల తత్వాలన్నీ కూడాను కార్యకారణ భావంతో లేదా తక్కువ ఎక్కువల భావంతో ఉండేటువంటి సంఖ్యగా లోకంలో చెప్పబడుతున్నాయి అంతే. అలాంటి సంఖ్యగా అంటే కొద్దిగా ఎక్కువ తక్కువని భావించి ఆలోచన చేసి అలాగే కార్యకారణ సంబంధాన్ని బట్టి సంఖ్యలు కొంతమంది ఇలా 9 అని 3 అని 4 అని 5 అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప ఆ సంఖ్యని వర్ణించేటువంటి వక్తల్లో ఎవరెవరు ఏ ఉద్దేశంతో అయితే ఎలాంటి సంస్థాపనలో ప్రవృత్తులైపోయి ఈ విధమైనటువంటి రీతితో చెప్తున్నారో వాటన్నిటినీ నేను స్వీకరిస్తున్నాను. వాళ్ళు ఎలా చెప్పినా సరే ఇన్ని తత్వాలని వారి యొక్క భావనని బట్టి ఆ ఉన్నటువంటి తత్వాల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకొని ఒకటి కార్యమని ఒకటి కారణమని ఇలాంటి భావనలు చేసి అయితే ఇది తత్వంగా చెప్పడానికి లేదు, ఇదే తత్వం చెప్పాలి ఇట్లాగా అంటూ వాళ్ళు సంఖ్యలు ఏమేమి నిర్ణయం చేసినా కూడా నేను అన్నిటినీ అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జీవుడు అనాది కాలం నుంచి అవిద్యాగ్రస్తుడై ఉన్నాడు, పూర్తిగా అవిద్యతో ఉన్నాడు. అందువల్ల అతను తనని తాను తెలుసుకునేటువంటి స్థితిలో లేడు అవిద్య ఉండడం వల్ల. అతనికి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి మరి ఒక సర్వజ్ఞుడైనటువంటి వాడు అవసరం అవుతాడు, నాలాంటి వాడు అన్నాడు ఆయన తనని తాను చెప్తూ. అలాంటి సర్వజ్ఞుడు ఎవరున్నారు ఇంకా భగవంతుడు తప్ప. కనుక సర్వజ్ఞుడైనటువంటి నాలాంటి వాడే ఉండాలి అని అన్నాడు. అందువల్ల ఒకటి ఇప్పుడు జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, వీళ్ళిద్దరూ కూడాను చిద్రూపంతో సమానమే. చిద్రూపం అంటే చిత్ అంటే జ్ఞానం, ఆ జ్ఞానస్వరూపంగా ఇద్దరు ఒకటే కదా.
ఆయనకే అష్టగుణాలు ఉన్నాయి, ఈయనకే అష్టగుణాలు ఉన్నాయి. జ్ఞాన రూపంగా ఇద్దరు కూడాను సమానమే, ఇద్దరిలో భేదమైనటువంటిది ఏది లేదు. అందువల్ల వారిలో భేదాన్ని కల్పించడం అనేటువంటిది వ్యర్థమే. ఇద్దరు జ్ఞానాకారంగా సమానం. అయితే ఈ దృష్టితో జ్ఞానం కూడా ఒకవేళ ఇప్పుడు జ్ఞానాకారంగా ఒకటి అనుకుంటున్నప్పుడు ఈ జ్ఞానం ఏమవుతోంది? ఈ జ్ఞానం కూడాను సత్వగుణ వృత్తి వల్లనే వస్తుంది కదా. సత్వగుణ వృత్తి వల్ల రావడం వల్ల ఈ జ్ఞానం కూడా ప్రకృతి కంటే భిన్నమైంది కాదు. ప్రకృతి కన్నా వేరైందేం కాదు అని అంటున్నారు. అయితే సత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సామ్యావస్థే ప్రకృతి అంటే. ప్రకృతి అంటే ఏం లేదు, సత్వాది గుణాల యొక్క సామ్యావస్థ. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి సత్వరజస్తమస్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే సృష్టి, స్థితి, లయాలు అనేటువంటివి కలుగుతున్నాయి. ఈ గుణత్రయం ప్రకృతికి సంబంధించిందే కానీ ఆత్మకి సంబంధించింది మాత్రం కాదు. గుణత్రయం దేనికి సంబంధించి? శరీరానికి సంబంధించి, అంటే ప్రకృతికి సంబంధించి. ఆత్మకి అసలు ఈ గుణాలు లేవు, ఈ సత్వరజస్తమో గుణాలు. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ ప్రసంగంలో అని కృష్ణుడు అంటూ సత్వగుణమే జ్ఞానము అని, రజోగుణమే కర్మ అని, తమోగుణమే అజ్ఞానము అని చెప్పబడింది. సత్వగుణం అంటే ఏమిటి? జ్ఞానం. రజోగుణం అంటే ఏమిటి? కర్మ. అలాగే తమోగుణం అంటే అజ్ఞానం అని చెప్పబడుతోంది. ఈ గుణాల్లో ఉండేటువంటి గుణాల్లో నేను క్షోభను కలిగించాను. యథార్థంగా ప్రళయకాలంలో వచ్చేప్పటికే గుణాలన్నీ సమానమైపోతాయి, సామ్యావస్థలో ఉంటాయి, అన్నీ సమానంగా ఉంటాయి. ఇది చలనం లేనటువంటి సముద్రంలాగా అన్నీ సమానంగా ఉంటాయి, హెచ్చు తగ్గులేమి ఉండవు. హెచ్చు తగ్గులు వచ్చాయంటే సృష్టి ప్రారంభమైనట్లే. సమాన వస్తు వచ్చిందంటే ప్రళయం అన్నమాట. కనుక ఈ సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాల్లో క్షోభని కలగజేసేటువంటి ఈశ్వరుడే కాలం. క్షోభ ఎప్పుడు కలుగుతుంది? సృష్టి ప్రారంభ సమయంలో. సృష్టి ప్రారంభం ఎప్పుడు కలుగుతుంది? కాలం యొక్క ప్రేరణ వల్ల. అంటే కాలం ఈశ్వరుడు, ఆ కాలం ఎవరు? పరమాత్మే. అట్లా అన్నమాట. అందువల్ల కలగజేసేటువంటి ఈశ్వరుడే కాలం, క్షోభాన్ని కలగజేసేది. అలాగే సూత్రం అంటే మహత్తత్వం ఏదైతే ఉందో అదే స్వభావము అని చెప్పబడుతోంది. పురుషుడు, ప్రకృతి, మహత్తు, అహంకారం, ఆకాశం, వాయువు, తేజస్సు, జలం, పృథివీ అనేటువంటి 9 తత్వాలని నేను వర్ణించాను. 9 తత్వాలు నేను వర్ణించాను. ఉద్ధవ, శ్రోత్రం, అలాగే చర్మం, చక్షువులు, నాసిక, నాలుక అనేటువంటి ఈ 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాయువు, ఉపస్థ, పాదాలు అని చెప్పబడేటువంటి 5 కర్మేంద్రియాలు, ఈ రెండిటికి సంబంధించినటువంటిదిగా మనస్సు అనేటువంటిది 11వ తత్వంగా చెప్పబడుతోంది. అలాగే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు అనేటువంటి 5 కూడాను ఏం చెప్తాం? అవి జ్ఞానేంద్రియాలకి విషయాలు. జ్ఞానేంద్రియాలకి విషయాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదు. అయితే సత్వాది గుణాల ద్వారా వీని యొక్క పరిణామం ఏదైతే ఉందో, జ్ఞానేంద్రియాలకి విషయాలైనటువంటి ఈ తన్మాత్రలు అంటాం. ఈ తన్మాత్రలు అని చెప్పబడేటువంటి వీటి యొక్క పరిణామం వల్ల ఆకాశాది మహాభూతాలు పుడుతున్నాయి. ఆకాశాది మహాభూతాలు సృష్టి అయ్యాయి. అందువల్ల ఇవన్నీ భూతాలుగా ఇవన్నీ తత్వాలుగా చెప్పబడతాయి. కాకపోతే దీని ద్వారా వచ్చేటువంటివి కొన్ని ఉన్నాయి. ఏంటవి? గతి. గతి అంటే నడక, ఉక్తి మాట, అలాగే ఉత్సర్గం అంటే విసర్జనం, మలమూత్ర విసర్జనలో లేకపోతే ఉమ్మి వేయటం ఇట్లాంటివన్నీ.
అలాగే శిల్పం, ఈ కర్మేంద్రియాలతో చేసేటువంటి శిల్పాది క్రియలు, కర్మలు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలకి ఫలాలే కానీ తత్వాల్లోకి వచ్చేవి కావు అన్నాడు. కర్మేంద్రియాలకి ఫలాలు ఇవి. ఏమిటవి? గతి కానీ, ఉక్తి కానీ, అలాగే ఉత్సర్గం కానీ, శిల్పం కానీ, ఇవన్నీ కర్మేంద్రియాలతో చేసేటువంటి కర్మలు అంతే. అందువల్ల ఇవి తత్వాల్లోకి రావన్నాడు. అలాగే కార్యకారణ రూపిణి అయినటువంటిది ప్రకృతి. కార్యం, కారణం, ఈ రెండింటికి కూడా మూలం ప్రకృతి. అయితే ఈ జగత్సృష్టి ప్రారంభ సమయంలో సత్వాది గుణాల ద్వారా జగత్తుకి ఉత్పత్తి కానీ, స్థితి కానీ, సంహారాలకు కానీ సంబంధించినటువంటి అవస్థల్ని ధరించి ఈ ప్రకృతి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తారు. ప్రకృతి ఈ 3 గుణాలని కూడా పొంది ఆ ఈ సృష్టి స్థితి లయాదులు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ కూడా నిర్వహిస్తుంది. అవ్యక్త పురుషుడైనటువంటి వాడు, అంటే కనిపించకుండా ఉండేటువంటి పురుషుడు ఎవరైతే, అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతను ఏం చేస్తున్నాడు? సాక్షి రూపంగా ఉండి దాన్ని పర్యవేక్షిస్తున్నాడు. గ్రహాలని సృష్టించాడు, సృష్టించిన తర్వాత వాటి పనులు చేసుకుంటూ వెళుతూ ఉన్నాయి. అలాగే పురుషుని యొక్క ఈక్షణం చేత, అంటే చూపు చేత, దృష్టి చేత ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటి మహత్తత్వం మొదలైనటువంటి ధాతువులన్నీ కూడా పరస్పరం కలిసి ప్రకృతిని ఆశ్రయించి బ్రహ్మాండాన్ని సృజిస్తున్నాయి. బ్రహ్మాండం అనేటువంటి సృష్టింపబడుతోందంటే కారణం ఏంటి? పురుషుడు యొక్క దృష్టి పాతం చేత ప్రకృతి నుంచి మహత్తత్వం మొదలైనటువంటివన్నీ పుట్టి అవన్నీ కూడా పరస్పరం ఒకటి కలిసి అవన్నీ ప్రకృతిని ఆశ్రయించి బ్రహ్మాండాన్ని సృజింపజేస్తున్నాయి. సరే, కొంతమంది 7 తత్వాలు అంటూ ఉంటారు కదా, వారి యొక్క దృష్టిలో ఏమిటి అంటే ఆకాశం మొదలైనటువంటి పంచభూతాలు, అలాగే జీవుడు, ఆ ఇద్దరికీ కూడా ఆశ్రయ స్వరూపుడైనటువంటి పరమాత్మ అని వాళ్ళు చెప్తారు. ఇవే 7 తత్వాలు అంటారు వాళ్ళు. అలాగే వాళ్ళు ఏం చేస్తారు? ఈ దేహం, ఇంద్రియాలు, ప్రాణం ఇవన్నీ కూడాను ఈ సప్తతత్వాల నుంచే వచ్చే గనక, ఆవిర్భవించే గనక ఇవి తత్వాల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి అంటారు వాళ్ళు. అలాగే కొంతమంది 6 తత్వాలని చెప్తూ ఉంటారన్నావు కదా, 6 తత్వాలని చెప్పేటువంటి వారి దృష్టిలో పంచమహాభూతాలు, అలాగే 6వ వాడైనటువంటి పురుషుడు పరమాత్మ, పరమ పురుషుడైనటువంటి పరమాత్మ. అంటే పంచభూతాలు, పరమాత్మ, ఇవి కలుపుకొని ఇవే 6 తత్వాలు ఉన్నాయంటారు కొంతమంది. ఈ పరమాత్మ తన నుంచి పుట్టినటువంటి మహాభూతాల ద్వారా కనిపించేటువంటి జగత్తునంతటిని కూడాను సృష్టించి స్వయంగా తాను దాంట్లో ప్రవేశిస్తున్నాడు కదా. ఇవే తత్వాలు, ఇంకేమున్నాయా? కొంతమంది 4 తత్వాలే అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చెప్తారు? భూమిని, జలముని, తేజస్సుని, ఆత్మ అనేటువంటి 4 తత్వాల ద్వారానే కార్య సృష్టి అంతా కూడా జరిగింది అంటారు. దాని నుంచే జగత్ అనేటువంటిది ఉత్పత్తి అయిందయ్యా అంటారు వాళ్ళు. కొంతమంది ఏమంటారు? 17 తత్వాలని చెప్తారు. ఈ 17 తత్వాలని చెప్పేటువంటి వాళ్ళ దృష్టిలో ఏంటి? పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, వాక్కు మొదలైనటువంటి పంచ ఇంద్రియాలు అన్నమాట. అలాగే మనస్సు, ఆత్మ అనేటువంటి 17 పదార్థాలని మాత్రమే తత్వాలు అని అంటారు వాళ్ళు. మొత్తం మీద ఎవరు చెప్పినా ఇవే వస్తాయి, అవే రిపీట్ అవుతాయి. కానీ వాళ్ళు మాత్రం మిగిలిన అంగీకరించకుండా ఇవే అంటారు. అలాగా ఆ విధంగా వచ్చినాయి తప్ప ఇంకేం కాదన్నమాట అది. అయితే కొంతమంది 16 తత్వాలు అంటారు. ఈ 17 తత్వాల్లో మనస్సుని చెప్పారు చూసారా, ఆ మనస్సుని వీళ్ళు ఆత్మ అనేటువంటి దాంతోనే లెక్క వేసేస్తారు. ఆత్మ మనస్సు ఒకటే అని 16 తత్వాల కింద లెక్క వేసేవాళ్ళు అలా చెప్తారు. అయితే 13 తత్వాలని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే పంచమహాభూతాలు, పంచ ఇంద్రియాలు, అలాగే మనస్సు, జీవాత్మ, పరమాత్మ వీళ్ళందరినీ కలిపి లెక్కేస్తారు. అయితే
11 తత్వాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పంచమహాభూతాలు, పంచేంద్రియాలు, ఆత్మ అని చెప్తారు వాళ్ళు. 9 తత్వాలు అనే వాళ్ళు ఉన్నారు. అష్టప్రకృతులు, పురుషుడు అని చెప్తారు. అష్టప్రకృతులు అంటే భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవజ అని చెప్పేటువంటి ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ అష్టప్రకృతులుగా చెప్తారు. అలాగే ఋషులు ఇలా తత్వాన్ని అనేక రకాలుగా లెక్కించారయ్యా. మొత్తం మీద ఉన్నవన్నీ ఇవే. నేను ఏవైతే సృష్టించానో మొత్తం ఉన్నవన్నీ అవే. కొంతమంది కొన్నిటిని దీంట్లో నుంచి వచ్చింది కనుక అది ఇది ఇది చెప్పేస్తే అది చెప్పినట్టే, అది చెప్తే ఇది చెప్పినట్టే అని అనుకుంటూ తత్వాలని మార్చారంతే. వారి యొక్క లెక్కలన్నీ కూడాను యుక్తియుక్తాలని చెప్పడం వల్ల అది అన్నీ అవే వస్తున్నాయి కనుక సత్యమే అంటున్నాం మేము. ఏమైంది, నష్టం ఏంటి అంటున్నాను. అందువల్ల పండితులు చెప్పింది అసత్యం కాదు అని నేను అంటున్నాను. అప్పుడు ఉద్ధవుడు అడిగాడు కదా, బాగుంది తత్వాలు ఇలా అందువల్ల ఇలా వచ్చినాయన్నమాట అని తెలుసుకున్నాడు. తెలుసుకొని మరి ప్రకృతి పురుషులు ఇద్దరు ఉన్నారు కదా, వారిద్దరూ సహజంగానే విలక్షణమైనటువంటి వారు కదా, ఇద్దరు కూడాను వేరు వేరే, ఒకటి కాదు ఎప్పుడు కూడా. అయినప్పటికీ కూడా ఇరువురు కలిసి ఉండడం చేత భేదం అనేటువంటిది కనపడకుండా ఉంటుంది కదా అన్నాడు. జీవుడు ఆత్మ శరీరంలో ఉండడం చేత ప్రకృతి జీవుడు ఇద్దరు కలిసి ఉన్నట్లే కనిపిస్తుంది కదా, అందువలన భేదం అనేటువంటిది కనిపించదు కదా. కానీ ప్రకృతి కార్యమైనటువంటి దేహంలో మాత్రం ఆత్మ యందు ప్రకృతి ఈ రెండు కూడా లక్షితమై ఉన్నాయి కదా అంటున్నాడు. అంటే అప్పుడు అంటూ యుక్తి నిపుణులైనటువంటి వాక్కులతో, అంటే మంచి యుక్తాలుగా ఉండేటువంటి మాటలతోటి నేను ఇప్పుడు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చక్కగా నాకు అర్థమయ్యేలాగా చెప్పబోయా అని అడిగాడు. ఎందుకంటే నీ అనుగ్రహం చేతనే కదా లోకంలో ఉండే జీవులకు జ్ఞానం కలిగేది. నీ మాయాశక్తి వల్లనే కదా వాళ్ళ యొక్క జ్ఞానం నాశనం అయిపోయేది. నాశనమైనా నీ యొక్క శక్తి వల్లనే, నీ మాయాశక్తి వల్లనే, లేకపోతే వాళ్ళకి జ్ఞానం కలిగినా కూడా నీ అనుగ్రహం వల్లనే. అలా నీ మాయాశక్తి స్వరూపాన్ని నువ్వే తెలుసుకోలేవు అంటూ ఉంటావు కదా, మరి ఇంకా లోకంలో ఉండేవాళ్ళు ఎవరు తెలుసుకోగలరు సుమి? మాలాంటి అర్భకులైనటువంటి వాళ్ళు ఏం తెలుసుకోగలుగుతారు అని అడుగుతున్నాడు. అందువల్ల నువ్వు చెప్తే తప్ప జ్ఞానం అనేటువంటిది అర్థం కాదయ్యా అన్న. సరే, అప్పుడు కృష్ణుడు అంటున్నాడు కదా, ఉద్ధవ, ప్రకృతి పురుషుల్లో చాలా గొప్ప భేదం ఉంది. చాలా గొప్ప భేదం ఉంది. ఎందుకంటే ప్రకృతి అసలు అచేతనం, జడ పదార్థం. జీవుడు పూర్తి విరుద్ధంగా చైతన్య పదార్థం. మరి జడ పదార్థానికి అజడ పదార్థానికి తేడా లేదు? చాలా ఉంది తేడా అంటున్నాడు. అందువల్ల అయితే భేదం ఉంది. గుణక్షోభం వల్ల కలిగినటువంటి దేహాది సంఘాతం ఏదైతే ఉన్నదో, ఈ దేహం అనేటువంటిది ఏదైతే, దేహం ఇంద్రియాలు ఇవన్నీ దేనివల్ల కలిగాయి? గుణక్షోభం వల్ల కలిగాయి. ఆ గుణక్షోభం వల్ల కలిగినటువంటి ఈ దేహాది సంఘాతం అంతా కూడా వాటి యొక్క వికారం వల్ల కలిగినటువంటిదే అని గుర్తుపెట్టుకోవాలన్నాడు. గుణమయమైనటువంటి నా మాయ ఏదైతే ఉందో అది సత్వాది గుణాల ద్వారా అనేక రకాలైనటువంటి భేదాలని, భేద బుద్ధిని సృష్టిస్తోంది. అయితే పై భేదం ఏదైతే ఉందో అనేక రకాలైనటువంటి ఆకారాలతో కూడి ఉన్నప్పటికీ కూడా అది ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం అనేటువంటి భ్రమత్రయాన్ని కలిగిస్తుంది. ఎలాగా అని అంటావా? విను, చెప్తాను. ఉదాహరణకి ఇంద్రియం, నేత్రేంద్రియం అని ఉన్నది, కన్ను. ఈ నేత్రేంద్రియం అనేటువంటిది ఆధ్యాత్మం అని గుర్తుపెట్టుకో. దాని యొక్క విషయం ఏదైతే ఉంటుందో, విషయ రూపమైనటువంటిది ఆధిభౌతికం. అంటే నేత్రానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది ఆధిభౌతికం. దాంట్లో ఉండేటువంటి నేత్రగోళం ఉన్నదే, నేత్రగోళంలో ఉండేటువంటి ఆ దేవత సూర్య దేవత అంశతో ఉంటాడు గనక అతను అధిదైవం అని అంటారు.
కనిపించేటువంటి నేత్రేంద్రియమేమో ఆధ్యాత్మికం, దానికి విషయరూపమైనటువంటిదేమో ఆది భౌతికం. అలాగే నేత్ర గోళంలో ఉండేటువంటి ఆ ఇంద్రియ అధిష్టాన దేవత సూర్యుడు ఉన్నాడే, అతను ఆది దైవం. ఇప్పుడు నీకు నేత్రం పనిచేస్తున్నదంటే ఈ ముగ్గురు యొక్క పరస్పర ఆశ్రయం చేతనే నీకు సిద్ధమవుతున్నది ఈ నేత్రం, లేకపోతే కాదు. కానీ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యదేవుడు ఎవరైతే ఉన్నారో అతను స్వయంగానే సిద్ధమైనటువంటి వాడు. అతను ప్రకాశించడంలో కానీ, అతని ద్వారా ఇతరులు ప్రకాశించడంలో కానీ అతనికి ఇతరుల యొక్క అపేక్ష ఏమీ అవసరం లేదు, ఇతరుల సహకారమే అవసరం లేదు. తనకి తాను ప్రకాశించడంలో కానీ, ఇతరులని తన వల్ల ప్రకాశింపచేయడానికి కానీ ఇతరుల యొక్క సహకారాన్ని పొందవలసిన అవసరం అతనికి లేదు. అలాగే ఆత్మ కూడా పైన చెప్పబడినటువంటి 3 భేదాలకి మూల కారణం అవుతుంది. అందువల్ల ఏకరూపం, ఒకే రూపంతో ఉండి అభిన్నమైనటువంటి ఆత్మ వీటన్నిటికంటే భిన్నమైనటువంటి రూపంలో స్వప్రకాశం ద్వారా నిఖిల ప్రకాశ వస్తువులకు కూడా ప్రకాశకమైంది. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఈ ఆత్మ ఉన్నది, అది స్వయం ప్రకాశకమైన ఆత్మని ఎవరూ ప్రకాశపరచక్కర్లేదు. ఈ ఆత్మే ఇతరమైనటువంటి వాటిని కూడా ప్రకాశపరుస్తుంది. ఎలాగా? ఇంద్రియాదుల ద్వారా. ఇంద్రియం నీకు చూడగలుగుతుందంటే కారణం ఏంటి? ఆత్మ లేకపోతే చూడగలుగుతుందా? చూడలేదు. ఈ జీవుడే తాను ప్రకాశిస్తున్నాడు, ఇతరమైన వస్తువులను ప్రకాశపరుస్తున్నాడు. కాకపోతే ఇతర వస్తువులు చూడడానికి సాధనం నేత్రం. ఈ నేత్రానికి మళ్ళీ ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని 3 రకాలైనటువంటివి. నేత్రేంద్రియం కనిపించేటువంటి ఈ కన్ను ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికం అని చెప్పబడుతుంది. అలాగే దానికి సంబంధించి చూడబడేటువంటి విషయం ఏదైతే ఉంటుందో, వస్తువు ఏదైతే ఉంటుందో అది ఆది భౌతికం అని చెప్పబడుతుంది. ఆ నేత్రగోళంలో దానికి అధిష్టాన దేవత కూడా ఒకరున్నారు, ఆయన సూర్యుడు. అతను ఆది దైవం అని చెప్పబడుతున్నాడు. ఈ సూర్యుడు దీంట్లో ఉన్నప్పటికీ కూడా తన స్వయంగా తాను ఎట్లాగైతే ప్రకాశిస్తాడో తాను ప్రకాశిస్తూనే ఉంటాడు. అలాగే ఆత్మ కూడా, ఈ జీవుడు కూడా దీంట్లోకి వచ్చి నేత్రం ద్వారా తాను చూసేటువంటి తాను స్వయంగా ప్రకాశిస్తాడు. ఈ నేత్రమైన తనని ప్రకాశపరచదు. ఈ నేత్రం ద్వారా తాను ప్రకాశించడు, తానే ప్రకాశపరుస్తాడు. అట్లా ఇంద్రియాలన్నీ కూడా ఈ జీవుడే ప్రకాశపరుస్తుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి చూస్తే నేత్రం ఎలాగో చర్మం కానీ, చెవు కానీ, జిహ్వ కానీ, నాసిక్ కానీ, చిత్తం కానీ మొదలైనటువంటి అన్నిట్లోనూ 3 భేదాలు తప్పనిసరిగా ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే, త్వక్కు ఉన్నది, త్వక్కు అంటే చర్మం, దీనికి ఇది ఆధ్యాత్మికం. స్పర్శ ఆది భౌతికం. అలాగే వాయువు అధిదైవం. ఇందాక మనం సూర్యుడిని చెప్పుకున్నాం కదా, దానికి అధిష్టాన దేవత, అది దీనికి వాయువు, దేనికి? చర్మానికి. అలాగే శ్రోత్రం ఉంది, చెవి ఉన్నది, దీనికి అధ్యాత్మం. శబ్దం అనేటువంటిది విషయం, అది భౌతికం. దిక్కు అనేటువంటిది అంటే దిగ్దేవతలు అన్నమాట, ఆ దేవతలు దీనికి ఆదిదైవం. అలాగే జిహ్వ ఉన్నది, నాలుక, దీనికి అది ఆధ్యాత్మం అయితే, రసం అనేటువంటిది ఆదిభౌతం అయితే, ఆ వరుణుడు అనేటువంటి వాడు అధిదైవం. అలాగే నాసిక ఇంద్రియం, నాసిక అనేటువంటిది ఆధ్యాత్మం అయితే, గంధం అనేటువంటిది ఆదిభౌతికం అయితే, అశ్విని కుమారులు దీనికి అధిదైవాలు అవుతున్నారు. అలాగే చిత్తం అనేటువంటిది, మనస్సు అనేటువంటిది అధ్యాత్మం అయితే, అదిగో ఆలోచన విషయం ఏదైతే ఉన్నదో ఆ ఆలోచన విషయం అనేటువంటిది ఆదిభౌతికం అయితే, వాసుదేవుడు దాని అధిదైవం నాసికకి, చిత్తానికి. అలాగే మనస్సు అనేది ఆధ్యాత్మం అయితే,
మనో విషయమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆదిభూతం అయితే, అలాగే చంద్రుడు దానికి అధిదైవం. అందుకే మనఃకారకుడు చంద్రుడు అని అంటారు. అలాగే బుద్ధి అనేటువంటిది అధ్యాత్మం అయితే, బోద్ధవ్యం దాని చేత తెలియబడేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆదిభౌతికమైతే బ్రహ్మ దానికి అధిదైవం బుద్ధికి. అహంకారం అనేటువంటిది అధ్యాత్మం అయితే, అహంకార విషయం అనేటువంటిది దానికి ఆదిభౌతికమైతే రుద్రుడు దానికి అధిదైవం. ఇలా క్రమంగా ఆధ్యాత్మం, ఆదిభూతం, ఆదిదైవికం అని చెప్పబడేటువంటిది మూడు కూడాను ఈ విధంగా ప్రతి ఇంద్రియానికి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మ కనుక లేకపోతే ఏవి కూడా మంచి. అందువల్ల తనకి తాను ప్రకాశిస్తూ వీటన్నిటిని కూడాను ప్రకాశపరిచేటువంటి వాడు జీవుడు. అలాగే గుణక్షోభకరుడైనటువంటి పరమేశ్వరుడి పరమాత్మ లేదా పరమాత్మ కానీ, లేకపోతే గుణక్షోభం కలిగించేటువంటిది కాలం అనుకున్నాం కదా, ఆ కాలం కానీ, అంటే పరమాత్మే ఈ కాలాన్ని నిమిత్తంగా చేసుకొని ప్రధాన మూలకమైనటువంటి మహత్వత్వం ఏదైతే ఉన్నదో దాని నుంచి పుట్టినటువంటి వికారాత్మకమైనటువంటి అహంకారాన్ని పుట్టించాడు. మహత్తత్వం నుంచి అహంకారం పుట్టింది కదా, దాని నుంచి వైకారికమని, తైజసమని, ఐంద్రియమని మూడు రకాలైనటువంటి మోహ వికారాలు పుడుతున్నాయి. అయితే అఖండమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో దాన్ని చాలామంది అనుమానిస్తారు. అసలు ఆత్మ అనేటువంటిది ఉందా లేదా, ఆత్మ అనేటువంటిది ఉందా లేదా, యథార్థంగా అఖండమైనటువంటి జ్ఞానస్వరూపం అది, కానీ దాన్నే సందేహిస్తారు అసలు ఉందా లేదా అని. సరే, దాన్ని పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే దాని యొక్క ఆలోచనే వ్యర్థం, అలా ఆలోచించేటువంటి వాళ్ళే వ్యర్థం అని అంటూ చెప్తున్నాడు. ఏంటంటే అసలు యథార్థంగా స్వరూపభూతుడైనటువంటి నా నుంచే బహిర్ముఖులైనటువంటి పురుషుల్లో కలిగేటువంటి వివాదం ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ కూడా నివృత్తం కాదు. నా నుంచి వచ్చినటువంటి శక్తి వల్ల వివాదాలు కలుగుతున్నాయి. అయితే ఉద్ధవుడికి అక్కడ వచ్చిన ప్రశ్న వచ్చి అంటున్నాడు కదా, నీ నుంచి నివృత్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మానవులు ఉంటారు కదా, అంటే నీ గురించి ఆలోచించకుండా ఇతర విషయాల గురించి ఆలోచించేటువంటి మనుషులు ఉంటారే, వాళ్ళు స్వకృతాలైనటువంటి కర్మలు ఏవైతే వాళ్ళ చేత చేయబడేటువంటి కర్మల్ని అనుసరించి వాళ్ళు ఉచ్చ శరీరాలు అంటే ఉత్తమమైనటువంటి యోనుల్లో పుట్టడం లేదా నీచమైనటువంటి యోనుల్లో పుట్టడం అనేటువంటివి జన్మిస్తూ అలా ఉత్తమ శరీరాల్ని పొందడం, నీచ శరీరాల్ని పొందడం అనేటువంటివి పొందుతూ ఉంటారు కదా. అల్పబుద్ధులైనటువంటి మానవులకి తెలియరానటువంటి ఆ తత్వం అసలు ఎందుకు వీళ్ళకి తెలియట్లేదు? అజ్ఞానం చేత వీళ్ళు ఎందుకు ఈ విధంగా వాళ్ళ యొక్క కర్మల్ని చేసుకుంటూ ఆ కర్మలతోనే వాళ్ళు నీచమైనటువంటి శరీరాలని పొందుతూ మాటి మాటికి ఈ సంసార చక్రంలో ఎందుకే తిరుగుతారు? వాళ్ళకి ఎందుకు ఈ అల్పబుద్ధి కలిగినటువంటి మానవులు మాటి మాటికి తిరుగుతున్నా కూడా ఎంతకాలంకైనా జ్ఞానం తెచ్చుకోరు ఎందుకు? అసలు జ్ఞానం తెచ్చుకోకుండా ఉండడానికి ఏమిటి కారణం అని చెప్పబడే ఆ కారణం, ఆ తత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఏదో వివరించన్నాడు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? జగత్తులో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా నీ మాయ చేతనే మోహితాలు ఉన్నాయి. అందువల్ల నీ తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. అది నువ్వు చెప్తే తప్ప తెలియదు. ఇదంతా నీ మాయే కనుక నువ్వే చెప్పాలన్నాడు. అంటే భగవంతుడు నవ్వి అంటున్నాడు, పంచేంద్రియాలతో కూడినటువంటి మానవుల యొక్క కర్మమయమైనటువంటి మనస్సు ఉన్నదే, అది ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళుతుంది. లోకం అంటే ఏదో అనుకున్నారు, దేహం. ఇక్కడ లోకం అంటే దేహం. ఈ మనస్సు ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రయాణం చేస్తుంది. ఈ ఆత్మ అని చెప్పబడేటువంటిది దేహం కన్నా వేరైనప్పటికీ కూడా ఈ అహంకారం ద్వారా ఆ మనస్సుని అనుగమిస్తూ ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అసలు ఇంకో శరీరంలోకి ప్రవేశించేది ముందు మనస్సు. ఆ మనస్సును అనుసరిస్తూ ఈ ఆత్మ కూడా దానికి ఎందుకు
అహంకారం అనేటువంటిది పొందింది కనుక, ఆ మనస్సు వల్ల తాను పొంది దాన్ని అనుసరిస్తూ వెళుతుంది. అందువల్ల కర్మాధీనమైనటువంటి మనస్సు, కర్మకి అధీనమై ఉండేటువంటి మనస్సు కనిపించేటువంటి కర్మ వల్ల పుట్టినటువంటి వేదం చేత చెప్పబడేటువంటి విషయాల్ని మాటి మాటికి చింతిస్తూ ఆలోచిస్తూ, ఆ చింతించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మళ్ళీ పుడుతుంది. మరి విషయాల్లో నుంచే మళ్ళీ పుడుతున్నాడు, విషయాల వల్లనే పుడుతున్నాడు. ఆ విషయాల్ని ఆలోచించి ఏదైతే ఆలోచిస్తూ పోయాడో మళ్ళీ ఆ విషయంలోకి పుడుతున్నాడు. కనుక ఆ విధంగా చింతిస్తూ చింతితమైనటువంటి ఆ విషయ సమూహం నుంచే మళ్ళీ దాని నుంచి పుట్టి మళ్ళీ దాని అందే లీనమవుతున్నాడు. ఆ సమయంలో వీటికి ఏమవుతోంది, దాని యొక్క స్మృతి అనేటువంటిది. అయితే కర్మఫలానురూపమైనటువంటి ప్రస్తుత శరీరం, కర్మఫలంగా వచ్చినటువంటి ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఇదేం చేస్తుంది, తర్వాత పొందబోయేటువంటి తర్వాత లభించేటువంటి దేహగతాలైనటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అత్యంతమైనటువంటి అభినివేశాన్ని కలిగి ఉంది. అలా కలిగి ఉండడం చేత దానికి పూర్వం ఏదైతే శరీరాన్ని పొందిందో అది గుర్తు లేకుండా పోతుంది. రాబోయేటువంటి శరీరాన్ని ఊహిస్తూ పూర్వ శరీరాన్ని విస్మృతి కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు పుట్టాం, మనం పెరుగుతున్నాం, మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. ఇంకా భవిష్యత్తు అంటే ఏమిటంటే ఇవాళ నుంచి రేపు భవిష్యత్తు, రేపటికి ఎల్లుండి భవిష్యత్తు, ఎల్లుండికి భవిష్యత్తు, మన చివరి సమయానికి వచ్చే జన్మ భవిష్యత్తు. మన ఆలోచన అక్కడి దాకా వెళుతుంది. మన ఆలోచన వచ్చే జన్మని గురించి కూడా ఆలోచిస్తాం. వచ్చే జన్మలో మనం జన్మించవలసినటువంటి దాని గురించి ఇప్పుడు నువ్వు కర్మ చేస్తావు. ఇప్పుడు దాని మీద పూర్తిగా లగ్నమైనటువంటి మనస్సు కృత సంబంధమైనటువంటి వాటిని విస్మరిస్తుంది. అది చెప్తున్నాడు అనమాట. అదే జీవులకి యథార్థంగా మృత్యు అన్నాడు. ఓ ఉద్ధవ, స్వప్న మనోరథాలైనటువంటి విషయాలు అంటే స్వప్నంలో కనిపించేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ అభిమాన మాత్రాలే, యథార్థమైనవి కాదు కదా. అలాగే ఈ జీవుడి యొక్క అభిన్నమైనటువంటి రూపంలో ఉండేటువంటి అభిన్నమైనటువంటి దేహాల్లో ఉండేటువంటి అభిమానమే జీవుడి యొక్క జన్మ. జన్మ అంటే ఏం లేదు, క్రితం జన్మలో తాను ఏదైతే అభిమానించి వచ్చాడో ఆ అభిమానం మళ్ళీ పొందుతున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఈ మానవ శరీరంలో ఉన్నాడు, వీడికి మానవ జన్మ అంటే ప్రీతి, మానవ జన్మలో పుట్టిన వాళ్ళంటే ప్రీతి కనుక వాళ్ళ మీద ఉండేటువంటి అనురాగం చేత ప్రేమ చేత ఆ మానవ శరీరాలనే తలుస్తూ పోయాడు అనుకో. మళ్ళీ వచ్చే జన్మలో అదే మానవ శరీరాన్ని పొందుతాడు. ఇప్పుడు భరతుడు జింకని తలుస్తూ చనిపోయి మళ్ళీ జింక జన్మ ఎత్తినట్లుగా అన్నమాట. కనుక ఆ అభిన్నమైనటువంటి దేహంలో ఉండే అభిమానం ఏదైతే ఉంటుందో ఆ అభిమానమే ఈ జీవుడికి జన్మ అని చెప్పబడుతుంది. అలాగే ప్రస్తుత శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఇంతకుముందు జరిగినటువంటి స్థూల శరీరాన్ని కూడా స్మరించుకోడు. ఇతర జన్మ, ఇంతకుముందు జరిగిపోయిన జన్మను గురించి కూడా స్మరించడు. అయితే జీవుడు స్వప్నంలో అనేకమైనటువంటి పదార్థాల్ని దేహాల్ని సృష్టించుకుంటూ ఉంటాడు. స్వప్నంలో సృష్టింపబడుతుంటాయి కదా, అవి దర్శిస్తూ ఉంటాడు. అవి దర్శించేటువంటి అవి అనేక రూపాలుగా మారిపోతూ ఉంటాయి, అనేక రకాలుగా వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినటువంటివి మనస్సు యొక్క సృష్టిగానే చెప్పబడేటువంటిది అవుతోంది. కనుక ఇది ఎలాగైతే నిజం కాదని తర్వాత తెలుసుకుంటాడో, అది నిత్యం కాదు అని
అనిత్యమైనటువంటిది ఎలాగైతే తెలుసుకుంటాడో అలాగే ఇతను కూడా అవన్నీ వస్తూ ఉంటాయి, పుడుతుంటాయి. తమాషా ఏంటంటే శరీరంలో మన స్వప్నంలో ఉన్నప్పుడు ఒకే వస్తువు అనేక రూపాల్లో మారిపోతూ కూడా కనిపిస్తుంది. ఈ క్షణంలో కనిపించేది మళ్ళీ ఒక క్షణంలో కనిపించదు. నేను అది చూశాను, ఇది చూశాను, ఇలా చూశాను, అలా చూశాను అనుకుంటూ మళ్ళీ గుర్తుంటే కళ అనుకుంటాను. అలాగే స్వప్నంలో ఎలాగైతే మాటి మాటికి క్షణక్షణం మారిపోతున్నట్లుగా మనం దర్శనం చేస్తామో అవి తర్వాత యథార్థం కాదని కనిపిస్తుందో, అలాగే అలక్ష్య వేగంతో, లక్ష్యం లేనటువంటి తీవ్రమైనటువంటి వేగంతో కాల ప్రభావం చేత ప్రతి క్షణము కూడా శరీరాలు పుడుతున్నాయి, పోతున్నాయి. శరీరాలు పుడుతున్నాయి, పోతున్నాయి. శరీరాలు పుట్టడం ఏంటి, పోవడం ఏంటండి? మొన్ననే నేను జాతకం చూపించుకుంటే నాకు 100 సంవత్సరాల ఆయుష్, పరిపూర్ణ ఆయుష్ 125 సంవత్సరాలు కూడా బతుకుతూ ఉన్నట్టు. నా శరీరం ఉన్నది కదా, ఇంకా ఉంటుంది అనుకుంటున్నాను కదా, మరి ఏంటి రావడం ఏంటి, పోవడం ఏంటి అని అంటే, అబ్బాయి ఏం లేదు, నీకుండేటువంటి జీవ కణాలు ఏవైతే ఉన్నాయో అవి పుడుతూ ఉంటాయి, చచ్చిపోతుంటాయి, పుడుతూ ఉంటాయి, చచ్చిపోతాయి, పుడుతూ ఉంటాయి, చచ్చిపోతాయి. అలా పుడుతూ ఉన్నవి, చచ్చిపోతూ ఉన్నటువంటివి నడుస్తూ నడుస్తూ ఇలాగే శరీరం నడుస్తూ ఉంటుంది. అదే దానికి ఏం లేదు, దీపంలో ఉండేటువంటి తైలాన్ని బట్టి ఆ కణాలన్నీ కూడాను, ఆ వెలుతురు యొక్క కణాలు ఆ దీపం యొక్క ఆ తైలాన్ని బట్టి వచ్చేటువంటి దీపం ఏదైతే ఉంటుందో దానివల్ల పుడుతుంది, వెంటనే పోతుంది. మళ్ళీ దానివల్ల ఇంకోటి పుడుతుంది, దానివల్ల పోతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ ఇంకోటి పోతుంది. మనం ఏమనుకుంటాం, మొట్టమొదటి వెలిగించిన దీపమే చిట్ట చివరి దాకా ఉన్నది అనుకుంటాం. అలాగే మనం నది దగ్గర నిలబడి చూస్తూ ఉంటే మనం మొట్టమొదటి చూసినటువంటి నీటి బిందువు వెళ్ళిపోయింది, మళ్ళీ దాని వల్ల ఇంకో నీటి బిందువు, ఇంకో నీటి బిందువు, ఇంకో నీటి బిందువు, ఇంకో నీటి బిందువు. అంటే మొట్టమొదటి నువ్వు చూసినటువంటి నదిని ఇప్పుడు నువ్వు చూడట్లేదు. అట్లా ప్రవాహతో నిత్యములు అని అంటారు, ప్రవాహతో నిత్యములు అంటారు. అదిగో అలాగా కాల పరిణామం చేత కాలగతి చాలా సూక్ష్మమైనటువంటిది, తెలియదు, అందరికీ తెలియచేది, మనం కనిపెట్టడానికి వీలైనటువంటిది కాదు. అంత సూక్ష్మమైనది అవటం వల్ల వివేకులైనటువంటి మానవులు దీన్ని గమనించలేరయ్యా అన్నాడు. కాలం చేత, పరిణామం చేత అగ్ని, అలాగే జ్యోతిష్యులు అంటే నక్షత్రాదులు మొదలైనటువంటివి, ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అలాగే ప్రవాహం చేత స్రోతస్సు, నది కూడా మారుతుంటుంది, చెప్పాం కదా ఇందాక. అలాగే పర్వతాది రూపాల చేత వృక్షాలు, ఫలాలు విశేషమైనటువంటి అవస్థను కూడా పొందుతూ ఉంటాయి. అలాగే వయస్సు మొదలైనటువంటి అవస్థల చేత లోకంలో ఉండేటువంటి సర్వ శరీరాలు పరివర్తనం పొందుతూనే ఉంటాయి, మార్పులు చెందుతూనే ఉంటాయి. అలా అని చెప్తున్నారు. అందువల్ల అయినప్పటికీ కూడా జ్వాలకి హేతువు ఏది అని చెప్పుకుంటాం మనం? నా ఈ దీపమే అనుకుంటాం. అలాగే స్రోతస్సుకి హేతు ఏదని చెప్పుకుంటాం? జలం అని చెప్పుకుంటాం. ప్రవాహానికి ఏది యథార్థంగా హేతువు? జలం అంటాం మనం. దీపానికి హేతు ఏంటి? జ్వాలకి హేతు ఏంటి అంటే దీపమే. దీపం ఉండబట్టి జ్వాల వస్తుందయా. నది ఉండబట్టే, జలం ఉండబట్టే ప్రవాహం వస్తుందయా అంటాం మనం. అలాగే జ్ఞానం కలిగేట్లుగానే, ఆ విధంగా జ్ఞానం కలిగేట్లుగానే అవివేకులైనటువంటి వ్యక్తులకు కూడా సహజంగా నేను అప్పుడు చూసిన వ్యక్తే ఇతను అంటాడు, ఆనాడు చూశానే అనేటువంటి భావం కూడా కలుగుతుంది. ఎందుకని? ఈ ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి కణాలు కూడా ఏమవుతుంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి మన డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్తారు. బాబు ఏం చెప్తారు? కోట్ల కణాలు పోతూ ఉంటాయి, మృత కణాలు అంటారు, జీవ కణాలు, మృత కణాలు అంటారు. కనుక ఇక్కడ అందరూ డాక్టర్లే. ఏమండి? అలా జీవ కణాలు, మృత కణాలు అంటుంటారు.
ఎన్నో కణాలు పోతూ ఉంటాయి, ఎన్నో కణాలు మళ్ళీ పుడుతూ ఉంటాయి. అలాంటి శరీరమే మనం చూడలేదు కనుక అప్పుడు చూసిన వాడిని ఇప్పుడు చూస్తున్నాను అనుకోవడం కూడా వెరితనమే అంటున్నారు. ఎంత లోతుకు వెళుతున్నారు చూడండి. జీవాత్మ తన కర్మకి హేతువులైనటువంటి జనన మరణాలను ఏదైతే ఉంటాయో అవి పొందడు. యథార్థంగా అతనికి మరణం లేదు, జన్మ లేదు జీవాత్మకి. కానీ కల్పాంతం వరకు ఉండేటువంటి మహాభూత రూపమైనటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో అది కట్టె యొక్క సంయోగం చేత వియోగం చేత ఉత్పత్తి వినాశం అని చెప్పబడుతుందో, యథార్థంగా అగ్ని అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది, కల్పాంతం వరకు కూడా ఉండగలిగేటువంటిది అది. కానీ ఎప్పుడు మనం అగ్ని ఉన్నదంటాం? కట్టె ఉన్నంతసేపు. అగ్ని స్థిరమైంది, నిత్యమైంది. కానీ కట్టె కాలుతూ కనిపిస్తున్నంతసేపు అదిగో నిప్పుంది 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 అంటాం. కట్టెకు పూర్తిగా కాలిపోయిన తర్వాత నిప్పు లేదంటాం. అదే జననం, ఇదే మరణం. శరీరంలో చేరినప్పుడు ఈ జీవుడు ఎప్పుడూ ఉన్నాడు, స్థిరంగా ఉన్నటువంటి వాడే. కానీ శరీరాన్ని పొందినప్పుడు ఉన్నవాడుగా కనిపిస్తున్నాడు. ఈ శరీరం అనేటువంటిది ఎప్పుడైతే నశించిపోయిందో అతను కూడా పోయినట్లుగా కనిపిస్తున్నాడు. అట్లా అన్నమాట, అది చెప్తున్నారు. అలాగే జీవుడు కూడా అజుడు అమరుడైనప్పటికీ కూడా భ్రాంతి వల్ల మనం అందరం కూడా అతనికి పుట్టుక ఉన్నది, చావు ఉన్నది అని అనుకుంటున్నాం. ఈ ఉన్నటువంటి మానవుడికే 9 రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి, శరీర అవస్థలు. ఏమిటి శరీరావస్థలు? నిషేకం, తర్వాత గర్భం, ఆ తర్వాత జననం, ఆ తర్వాత బాల్యం, ఆ తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత ప్రౌఢత్వం, ఆ తర్వాత వార్ధక్యం, ఆ తర్వాత మరణం. 9 రకాల అవస్థలు. ఏంటవి? నిషేకం, గర్భం, తర్వాత జననం పుట్టుక, తర్వాత బాల్యం, ఆ తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత ప్రౌఢత్వం, ఆ తర్వాత వార్ధక్యం, ఆ తర్వాత మరణం. 9 రకాల అవస్థలు ప్రతి శరీరానికి ఉంటాయి. జీవుడు స్వాభావికమైనటువంటి వివేకం వల్ల, కర్మ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ స్వాభావికమైనటువంటి వివేకం వల్ల చేసేటువంటి కర్మ అది ఏం చేస్తుందట? మనస్సు యొక్క వికారం ఏదైతే ఉందో ఆ వికారం వల్ల పుట్టినటువంటి ఉత్కృష్టములు అపకృష్టములు అయ్యేటువంటి శరీర సంబంధమైనటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ తనవిగా భావించుకుంటూ వెళుతుంది. జీవుడు సహజంగా తాను చేసేటువంటి కర్మల వల్ల తానేమనుకుంటూ ఉంటాడు అంటే తనకి మనస్సు యొక్క వికారం వల్ల, యథార్థంగా జీవుడికేమీ వికారం లేదు, కానీ మనస్సు యొక్క వికారం వల్ల ఈ జీవుడు తానేమనుకుంటాడట అంటే ఈ శరీరంలో కలిగేటువంటి ఇన్ని రకాల అవస్థలు కూడా నావే అనుకుంటాడు. అంటే అర్థం ఏంటి? శరీరమే ఆత్మ అనేటువంటి భ్రాంతిలో ఉంటాడు అన్నమాట. తనవిగా భావించుకొని అభిమానపడుతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి వివేకం చేత ఈ జీవుడు తన అభిమానాన్ని విడిస్తుంటాడు. ఒక్కొక్కసారి అభిమానపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుని యొక్క అనుగ్రహం చేత గురువాశ్రయం కలిగి ఆయన ద్వారా జ్ఞానం కలిగి ఆత్మ వేరు శరీరం వేరు అనేటువంటి వ్యవస్థ తెలిసిందో అప్పటి నుంచి అతను ఏం చేస్తాడు? ఈ ఆలోచన విరమిస్తాడు. అప్పుడు శరీర మీద దేహాత్మ భ్రాంతిని వదిలిపెట్టేస్తాడు. పుత్రజననం వల్ల తండ్రి మరణం వల్ల పుత్రుడు తనకే జననం కలిగింది అని తనకే మరణం కలిగిందని భావిస్తారు. ఇవాళ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరు అనుకోండి. కానీ ఏమనుకుంటారు? సంతానం కలిగితే తండ్రి ఏమనుకుంటాడు? నేనే పుట్టానన్నంత ఆనందపడతాడు.
తండ్రి చనిపోతే పుత్రుడు నాకే మరణం వచ్చిందేమో అన్నంత దుఃఖాన్ని పొందుతాడు ప్రేమ కలిగినవాడు. బ్రాకెట్ అందరూ కాదు. ఏమండి? కానీ దేహం ఉత్పత్తి వినాశకశీల అయినటువంటిది, ఇది పుడుతుంది పోతుంది సహజం అని ఎవరైతే అనుకుంటాడో అప్పుడు ఈ జీవుడు పుట్టుక లేదు చావు లేదు, దీని గురించి దుఃఖపడడం ఏమిటి అని రెండింటిని కూడా వదిలేస్తాడు. పుట్టినందువల్ల ఆనందపడ్డు, పోయినందువల్ల దుఃఖపడ్డు. యథార్థంగా చెప్పాలి అంటే పుట్టినప్పుడు దుఃఖించాలి, పోయినప్పుడు సంతోషపడాలి. ఎందుకు? మామూలుగా మనం ఏం చేస్తాం? పుట్టినప్పుడు సంతోషిస్తాం, పోయినప్పుడు దుఃఖపడతాం. కానీ యథార్థంగా అయితే పుట్టినప్పుడు దుఃఖపడాలి, పోయినప్పుడు ఆనందపడాలి. ఎందుకని అనంటే పుట్టినప్పుడు మనం దుఃఖపడవలసింది దేనికి అంటే అయ్యో ఈ సంసార కూపంలో పడ్డాడే అని బాధపడాలి. పోయినప్పుడు ఎందుకు ఆనందపడాలి అంటే అమ్మయ్య వదిలేసిపోయాడు, ఈ సంసార కూపం నుంచి బయటపడ్డాడని. అందుకే కొంతమంది అంటుంటారు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళండి, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళండి అంటుంటారు. ఎందుకు? ఈ కష్టాలు పడలేక. మరి పుట్టినప్పుడు ఆనందపడతాం ఎందుకు? పోయినప్పుడు దుఃఖపడతాం ఎందుకు? ఎందుకంటే పుట్టినప్పుడు ఆనందపడటం ఎందుకంటే అమ్మయ్య నాకు ఒక తోడు వచ్చాడని. నాతో పాటు ఈ లోకంలో పడి ఈ కష్టాలు ఈ రొచ్చులో పడి అన్నీ కూడా అనుభవించడానికి నాకు తోడొచ్చాడు అనేటువంటి ఆనందం. పోయినప్పుడు ఎందుకు దుఃఖపడతారు అంటే ఈ రొచ్చులో నన్ను ఒంటరివాడిని చేసిపోయాడని. సరే, ఇదిగో ఇలా ఉంటుంది మన జీవితం అంటే అంటున్నారు అన్నమాట. కనుక బీజం నుంచి చెట్టు యొక్క ఉత్పత్తిని, ఫలించిన తర్వాత దాని యొక్క నాశనాన్ని చూసినటువంటి పురుషుడు కూడా జ్ఞానాన్ని తెచ్చుకోడు. ఒక బీజం నుంచి చెట్టు పుడుతుంది, ఫలించిన తర్వాత అది నశించిపోతుంది. అయితే ద్రష్ట అయినటువంటి పురుషుడు ఈ చెట్టు కంటే అభిన్నమైనటువంటి వాడనే విషయం తెలుసుకోవాలి. పుడుతున్నదేది? ప్రకృతి. పోయేదేది? ప్రకృతి. పుట్టుక చావు అనేటువంటివి రెండు ఉన్నాయంటే అది ప్రకృతికే కానీ నాకు కాదు అనేటువంటి విషయం మాత్రం తెలుసుకో. అది తెలుసుకోక నాకే కలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆనందపడతాడు. ఇందాక చెప్పింది అదే, పుత్రజననం వల్ల నేనే పుట్టాను అనుకొని, తండ్రి పోతే నేనే పోయాను అనుకోవటం. ఎందుకు అంటే కారణం ఇది. ఇవన్నీ చూడలేదా? మనం చూస్తున్నాం. కానీ దేనికి కలుగుతోంది పుట్టుక చావు? శరీరానికే, ఆత్మకి అసలు లేదు కదా. అది అంటే జ్ఞానం తెలియక తాను భ్రమ చెంది ఆ భ్రమలో ఇదిగో ఈ విధమైనటువంటి స్థితిని పొందుతాడు అని చెప్తాడు. అలాగే శరీరం యొక్క జనన మరణాలు చూసేటువంటి పురుషుడు కూడా తను శరీరం కంటే భిన్నమైనటువంటి వాడనేటువంటి విషయాన్ని తెలియక దుఃఖాన్ని పొందుతాడు. శరీరం పోయింది అంటే వాడు చచ్చిపోయాడు అంటే ఆ జీవుడే పోయాడు అనుకుంటాడు. జీవుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడని అనుకోడు, జీవుడే పోయాడు అనుకుంటాడు. అది అజ్ఞానం చేత దుఃఖపడతాడు. సరే, స్వరూపాన్ని తెలియనటువంటి పురుషుడు, తన స్వరూపం తాను తెలుసుకోనటువంటి పురుషుడు, జీవుడు ఎవడైతే ఉన్నాడో ఆత్మ ప్రకృతి కంటే భిన్నమైంది అని తెలుసుకోలేకపోవడం వల్ల విషయాల్లో ఆసక్తుడైపోతాడు. ఆసక్తుడై దేహం మీద అభిమానం కలిగి సంసార దశను పొందుతున్నాడు. అది కారణం. తన స్వరూపాన్ని తెలుసుకోలేక. ఇందాక ఇప్పుడు చెప్పారు కదా, స్వరూపం ఏమిటి? జనన మరణాలు లేనటువంటిది.
అజో నిత్య శాశ్వతోయం పురాణ. భగవద్గీతలో కృష్ణుడు అనుగ్రహిస్తాడు జీవుడి యొక్క లక్షణాన్ని. అజహ జన్మలేనటువంటి వాడు, నిత్య త్రికాల సత్యమైనటువంటి వాడు, నాశన త్రికాల అబాధితమైనటువంటి వాడు, నిత్యంగా ఉండేవాడు, నిత్య శాశ్వత పురాణ, ఇట్లాంటి లక్షణాలన్నీ కలిగిన వాడు జీవుడు. నశించిపోయేవాడు కాదు. ఆ స్వరూపం తెలియకపోవడం వల్ల ఇతను ప్రకృతి కంటే భిన్నమైన వాడిని తెలుసుకోలేక విషయాల్లో ఆసక్తుడైపోయి దానివల్ల దేహాభిమానం కలిగి సంసార దశలో పడిపోతూ ఉంటాడు. కర్మఫలాన్ని అనుసరించి జీవుడు సత్వగుణ ఆధిక్యం వల్ల ఋషిత్వ దేవత్వాల్ని పొందుతాడు. ఈ గుణాల వల్ల ఏ జన్మలు పొందుతారో చెప్తున్నారు. కర్మఫలాన్ని అనుసరించి, అతని యొక్క కర్మఫలాన్ని అనుసరించి జీవుడు సత్వగుణం కనుక అధికంగా కలిగినటువంటి వాడు కనుక అయినట్లయితే అతను ఋషిత్వాన్ని పొందుతాడు, దేవత్వాన్ని పొందుతాడు. ఋషిత్వ దేవత్వాల్ని పొందుతాడు. అలాగే రజోగుణం కనుక అధికంగా ఉన్నట్లయితే అతను అసురత్వాన్ని మనుష్యత్వాన్ని పొందుతాడు. అసురుడిగాను మనుష్యుడిగాను పుడతాడు. అలాగే తమో గుణం కనుక అధికంగా ఉన్నట్లయితే భూత ప్రేత పిశాచులుగాను లేదా పశు పక్షి జన్మలుగాను పుడతాడు. ఈ గుణాలు అధికంగా ఉన్నప్పుడు. అలాగే నర్తకుడు కనుక ఒక గాయకుడిని అనుసరిస్తాడు, వాడు పాడుతున్న దాన్ని బట్టి వీడు నాట్యం చేస్తుంటాడు, చూసారా? ఇది అలాగే జీవాత్మ కూడా తనకై తాను స్వతంత్రంగా ఏమీ చేయకుండా బుద్ధి యొక్క గుణాలని అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు. బుద్ధి యొక్క గుణాలని అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు. కదులుతున్నటువంటి నీటిలో నీటి చేత దాంట్లో ప్రతిబింబించేటువంటి చెట్లు కూడా కదులుతున్నట్టు కనిపిస్తాయి. ఒడ్డున చెట్లు ఉంటాయి, ఆ చెట్లు దాంట్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. నీరు కదులుతూ ఉంటుంది, చెట్లు కూడా కదులుతున్నట్లుగా కనిపిస్తాయి. అలాగే కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, కళ్ళు తిరుగుతున్న వాడికి భూమి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మనోరథ బుద్ధులు, స్వప్న బుద్ధులు, ఇవన్నీ కూడా ఇట్లాంటివి, అవన్నీ కూడా ఎలాగైతే అనిత్యాలో అలాగే జీవుడి యొక్క విషయ భోగాలు సంసారం కూడా అనిత్యమే అని తెలుసుకోవయా. విషయాల్ని ధ్యానించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ విషయాల్ని ధ్యానించడం వల్ల అతనికి సుఖదుఖ రూపమైనటువంటి సంసారం కలుగుతోంది. ఎప్పుడైతే ఈ దుఃఖ రూపమైనటువంటి ఈ సంసారం అంతా కూడా అనిత్యమైంది అని తెలుసుకున్నాడో అప్పుడు దాని నుంచి నివృత్తుడయ్యేటువంటి విషయం కూడా వస్తుంది. అంటే అజ్ఞానం వల్ల పడుతున్నాడు, జ్ఞానం వల్ల దాని నుంచి బయటపడుతున్నాడు. అందువల్ల దుష్టమైనటువంటి ఇంద్రియాల ద్వారా విషయాల్ని ఎటువంటి పరిస్థితుల్లో సేవించవద్దు అంటున్నాడు. అలాగే దుర్జనులైనటువంటి వారు, చెడ్డవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత వెళ్ళగొట్టబడిన, అవమానింపబడిన, వాళ్ళు మనని చూసి హేళన చేసి నవ్వినా, లేదా మన మీద ఒక దోషాన్ని ఆరోపించి మనని దూషించినా, లేదా వాళ్ళు విపరీతంగా మనని కొట్టినా, వాళ్ళ చేత బంధింపబడ్డా, లేదా మన యొక్క జీవన విధానం నుంచి వాళ్ళ చేత వంచింపబడ్డా, లేదు పైన తూవని ఉమ్మివేసినా మనని, లేదు మూత్రమే విడిచినా మన మీద, ఇట్లా ఎన్నో విషయాల్లో ఎన్నో రకాలుగా పరమాత్మ యొక్క నిష్ఠ నుంచి వీడిని తప్పించాలనే ప్రయత్నం అనేక మంది చేస్తారు. వాటి వల్ల అనేక రకాల బాధలు పడ్డా కూడా, నానా కష్టాలు అనుభవించినా కూడా శ్రేయస్సుని పొందాలి అనుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన యొక్క స్వబుద్ధితోటి, తన బుద్ధితోటి, సొంత బుద్ధితోటి భగవంతుడిని శరణాగతి చేసి తనని తాను రక్షించుకోవాలి. రక్షించుకోవాలి అని అంటే అర్థం ఏంటి?
తాను అన్నిటినీ నిగ్రహించుకొని పరమాత్మని పొందాలి. నేను రక్షించుకోకపోతే తాను ఎదురు తిరుగుతాడు, దానివల్ల అది కర్మ అవుతుంది, మళ్ళీ అది బంధిస్తుంది, మళ్ళీ జన్మలకు కారణం అవుతుంది. తాను నిష్క్రియుడు, ఏమీ చేయకుండా పరమాత్మని కనుక ఆశ్రయించి మహానుభావ నువ్వే రక్షకుడివి అనగలిగితే తన యొక్క కర్మత ఏమీ లేకుండానే అవన్నీ తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. వాటిని సహించగలిగేటువంటి తత్వం కలిగినటువంటి వాడు కావాలి. అయితే ఉద్ధవుడు అంటున్నాడు, నువ్వు చెప్పేదంతా వింటుంటే చాలా తమాషాగా ఉంది మహానుభావ. స్వభావం అనేటువంటిది బలీయమైంది కదా, అందువల్ల ఆయా ధర్మాలు కలిగినటువంటి వ్యక్తులు శ్రవణం మీద, కీర్తనాల మీద నిరతులైపోయి నీ చరణారవిందాలని ఆశ్రయించినటువంటి వారు, అంటే నిన్నే పూర్తిగా నమ్మి జీవించేటువంటి వారు, శాంత స్వభావం కలిగినటువంటి భక్తులే కాకుండా పండితులు కూడా ఇదే విధంగా అవమానాల్ని సహించడం అనేటువంటిది చాలా కష్టం అని నేను భావిస్తున్నానయ్యా అన్నాడు. వాళ్ళు మహాభక్తులే, నేను శరణాగతి చేసిన వారే, మహా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారే, మహాపండితులే, అయినప్పటికీ కూడా ఇలాంటి నువ్వు చెప్పినటువంటి వీటన్నిటిని సహించి ఉండాలి అంటున్నావే, అమ్మో అలా ఉండగలగడం చాలా కష్టం అని నేను అనుకుంటున్నానయ్యా అన్నాడు. అంటే దానికి శ్రీకృష్ణుడు ఒక కథ చెప్తున్నాడు, ఒక సహనశీలి అయినటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క కథ చెప్తున్నాడు. మరి రేపు చూద్దామా? చెప్పేసుకుందా? సరే చెప్పేస్తాను, కొద్దిగా టైం పడుతుంది, పర్వాలేదు. యాదవ శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆయన కృష్ణుడు అంటున్నాడు కదా, ఉద్ధవుడు ఇలా ప్రార్థించగానే ఆ ప్రశ్నని ప్రశంసించాడు. చాలా మంచి ప్రశ్న వేశావు, నువ్వు మామూలు వాడివే, బృహస్పతి శిష్యుడివి, బుద్ధిలో బృహస్పతిలాగా ఉండారు కదా, ఆ బుద్ధిమంతుడు అయినటువంటి వాడు కనుక వేసావన్నాడు. దుర్జనులైనటువంటి వాళ్ళ ద్వారా విన్నటువంటి దుష్ట వాక్కులు ఏవైతే ఉంటాయో వాటిని వినడం వల్ల కలత చెందినటువంటి మనస్సుని శాంతపరచడం అనేటువంటిది సాధు పురుషుడైనటువంటి వాడు కూడా చేయలేడు. ఆ శాంతపరచగలిగేటువంటి సాధువు కూడా ఈ లోకంలో ఉన్నాడని నేను అనుకోనన్నాడు కృష్ణుడు కూడా. అయితే అసాధువులైనటువంటి వాళ్ళ యొక్క పరుష వాక్కులని చెప్పబడేటువంటి బాణాలు ఉంటాయి, ఆ బాణాలు గుచ్చుకున్నట్లుగా, హృదయాన్ని గుచ్చుకొని చీల్చి పారేసినట్లుగా నిజమైనటువంటి బాణాలతో కొట్టినా కూడా అంత దెబ్బ ఉండదయ్యా అన్నాడు. నిజమైన మామూలు బాణాలతో కొట్టినా కూడా అంత దుఃఖం ఉండదు, కానీ మాటల బాణాలు ఉన్నాయే అబ్బో, ఈ మామూలు బాణాలు అయితే శరీరంలోనే గుచ్చుకుంటాయి, కానీ మాటల బాణాలు మనస్సుకు గుచ్చుకుంటాయి. మనసు గుచ్చుకునేది తీయటం చాలా కష్టం అన్నాడు. అలా చెప్తూ ఈ విషయంలో పెద్దలైనటువంటి మహానుభావులు కొంతమంది చాలా పుణ్యజనకమైనటువంటి ఒక కథ చెప్తూ ఉంటారు, ఇతిహాసాన్ని చెప్తుంటారు. అదేమిటో చెప్తాను విను అన్నాడు. ఒకసారి ఒక భిక్షకుడు ఉన్నట్ట. ఆ భిక్షకుడు దుర్జనులైనటువంటి వాళ్ళ చేత బాగా అవమానింపబడ్డట. అవమానింపబడి చాలా ధైర్యంతో ఇది తన పూర్వకర్మ ఫలము అని భావించాడు. భావించి అతను గానం చేసినటువంటిది ఒక చరిత్ర ఉందయ్యా అన్నాడు. ఇంతకీ అసలు ఆ భక్తుడు ఎవరు, అదే ఆ భిక్షకుడు ఎవరు, అదే భిక్షకుడు ఎందుకయ్యాడు, దానికి సంబంధించి చరిత్ర కూడా చెప్తాను వినన్నాడు. మాలవ దేశం అనేటువంటి ఒక దేశంలో చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు ఉండేవాడు. అతను వ్యాపారం చేసేవాడు, వాణిజ్యం దాన్ని ఏమంటారు, వ్యవసాయం చేసేవాడు. వాటి ద్వారా గొప్ప వ్యాపారాలు చేసి అద్భుతంగా సంపాదించాడు. కానీ కాముకుడైన వాడు, లుబ్ధుడు, మహాలోభి, మహాకోప స్వభావం కలిగినటువంటి వాడు. దాంతోపాటు కదర్యుడు కూడా. కదర్యుడు అంటే ఏంటి,
భార్యాపుత్రుల్ని అందరినీ బాధించేటువంటి స్వభావం కలవాడు. భార్యని పుత్రుల్ని మాట మాటికి తన్ని కొట్టి తిట్టి అలా బాధ పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఈ గుణాలన్నీ కలిగి. అయితే అతడు ఎప్పుడూ కూడా జ్ఞాతుల్ని అతిథుల్ని కనీసం వాక్కులతో కూడా తృప్తిపరచలేదట వాడి జీవితంలో. చేతులతో కాదు, మాటలతో కూడా ఎప్పుడు తృప్తిపరచలేదట. అతని ఇల్లు ఎలా ఉండేది అంటే ధర్మకర్మలు ఎప్పుడు కూడా జరిగేవి కాదుట వాళ్ళ ఇళ్ళలో. ధార్మికమైనటువంటి కర్మ ఒక్కటి కూడా జరగలేదు ఆ ఇంట్లో నివసిస్తున్నాడు వాడు. అలాగే చివరికి ధార్మికమైనటువంటి కర్మల సంగతి పక్కన పెట్టండి, ముందు తన యొక్క శరీరానికి కూడా అభిలషితమైనటువంటి పదార్థాల ద్వారా ఎప్పుడు తృప్తి కూడా కలిగించలేదు వాడు. అంత లోభి అన్నమాట. తాను అనుభవించలేదట, ఇతరులని అనుభవింప చేయలేదు. మహాలోభి. సరే, పుత్రులు బంధువులు వీడు చాలా దుశ్శీలుడు అనేటువంటి భావం కలిగినటువంటి వాడు. అలాగే కదర్యుడు అని చెప్పాం కదా, కదర్యుడైనటువంటి ఇతనికి ఎప్పుడు కూడాను అతని సంతానం కానీ బంధువులు కానీ ఎప్పుడు అతనికి పుత్రులు, సంతానం అంటే మన పుత్రులు బంధువులు అందరూ కూడాను ఇలాంటి ఇతనికి ఎప్పుడు ద్రోహం చేస్తూ ఉండేవారు. కానీ భార్య కూతుళ్ళు మొదలైనటువంటి సేవకులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా దుఃఖం పడుతూ ఉన్నా అతనికి మాత్రం ప్రియం చేస్తూ ఉండేవారు. ఇలా యక్షుడిలాగా, ఒక యక్షుడు మన ధనాన్ని కాపాడుకుంటున్నట్లుగా ఇతను కూడా ఎప్పుడూ ధనరక్షణ చేసుకుంటూ ఉండేవాట. తినడు, అనుభవించడు, ఎవరికి పెట్టడు, కానీ నిండినటువంటి ఆ ఎనపెట్టెలు ఏవైతే ఉంటాయో మాటికి తీసి ఒకసారి చూసుకొని ఆనందించి పెట్టేసి అదే భోజనం వాడి. అలా బ్రతుకుతూ ఉండేవాట. సరే, ఇలా ఉండేటువంటి అతనికి కష్టాలు కలిగిస్తుంటారు. వీడు యక్షుళ్లాగా ధనరక్షణశీలుడై ధర్మకామ విహీనుడై అలాగే ఉభయ లోకాలకి భ్రష్టుడైనటువంటి వాడై ఉన్నట్ట. అందువల్ల ఇతను తన గృహస్థాశ్రమ ధర్మంలో పంచయజ్ఞాలు చేయాలి కదా, ఆ పంచయజ్ఞాల్లో దేవతలకు కూడా తృప్తి కలిగలేదు. అందువల్ల దేవతలందరూ ఇతని మీద చాలా తీవ్రమైనటువంటి కోపాన్ని పొందారట. అప్పుడు ఏమంటున్నారంటే, ఇలా దేవతలని ఆదరించకపోవటం వల్ల అతని యొక్క పుణ్య భాగం ఏదైతే ఉందో అదంతా కూడా క్షీణమైపోయింది. చాలా పరిశ్రమ చేత ప్రయత్నం వల్ల లభించినటువంటి డబ్బు కూడా నాశనం అయిపోయింది. ఆ బ్రాహ్మణాధముడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క ధనంలో కొంత భాగం జ్ఞాతులు అపహరించేశారట, కొంత భాగం దొంగలు కొట్టుకుపోయారట, కొంత భాగం దైవవశం వల్ల నాశనం అయిపోయిందిట, కొంత భాగం కాలవశం వల్ల నష్టం అయిపోయిందిట, కొంత భాగం రాజుల చేత, కొంత భాగం దొంగల చేత మొత్తం పూర్తిగా పోయింది. సమస్త ధనం ఈ విధంగా నష్టం అయిపోయింది. ఎప్పుడైతే ఇతనికి నష్టం అయిపోయిందో అతను ధర్మ కామ వర్జితుడైపోయాడు. ధర్మకామాలు అసలు మామూలుగానే లేదు, ఇప్పుడు అసలు లేదు. సరే, మొత్తం మీద అలాంటి ధర్మకామాలు ఏమీ లేనటువంటి బ్రాహ్మణుడు స్వయంగా స్వజనమైనటువంటి తన వాళ్ళు, భార్య పిల్లలు మొదలైనటువంటి వాళ్ళ చేతనే నిరాదరణ పొందాడు. గెంటేశారు బాబు. గెంటేస్తే వీడు విచారంతో ఉన్నాడు, విచారంతో బయలుదేరి వెళ్ళాడు. ధననాశనం చేత బాగా దుఃఖపడ్డాడు. చాలా ఆ దుఃఖంతో ఏమొస్తుంది, ఎప్పుడు ఆలోచన వస్తుంది, దీర్ఘచింతతోటి ఏడుస్తున్నాడు బాబు. చాలా క్లిష్టుడై ఉన్నాడు. అతనికి దుఃఖమే దుఃఖం. ఉన్నటువంటి అతను ఈ దుఃఖం వల్ల బాగా దుఃఖాన్ని అనుభవించి చివరికి వైరాగ్యం కలిగింది కదా. దుఃఖం వల్లనే వైరాగ్యం కలుగుతుంది మరి. అది వాడికి కూడా అదే కలిగింది. అయితే బ్రాహ్మణుడు అనుకున్నట్ట, ఆహా, ఎంత కష్టపడి సంపాదించాను ఈ ధనాన్ని, కానీ ఆ ధనం ధర్మానికి ఉపయోగించలేదు,
పోనీ నా వరకు నేనేదైనా సుఖాలు అనుభవించడానికి ఉపయోగించుకున్నానా? ఉపయోగించలేదు. మొత్తం వ్యర్థంగా అంతా వ్యయం అయిపోయింది కదా అనుకున్నాడు. నేను ఉపయోగించుకోలేదు, ధర్మకార్యాలకి ఉపయోగించలేదు, వ్యయం అయిపోయింది కదా అనుకొని ఈ శరీరాన్ని ఈ డబ్బు సంపాదించడం కోసం ఈ శరీరాన్ని వ్యర్థంగా అనేక రకాల కష్టాలకి పాలు చేశాను. ఆ కష్టాల పాలు చేసి చివరికి నేనేం సంపాదించానయ్యా అంటే దుఃఖం. అబ్బా, నేను పడిన కష్టం ఎంత కష్టం అది సంపాదన చేయడానికి, వీళ్ళు తలుచుకుంటే నాకే దుఃఖం వస్తుంది అనుకున్నాడు బాబు. అంతే అనుకుంటూ వైరాగ్యంతో అనుకున్నట్ట జరగవలసిందే. ఇది లోభులైనటువంటి వాళ్ళకి ఇంతకన్నా గొప్పది ఏం జరుగుతుంది అనుకున్నట్ట. ఈ లోభి అయినటువంటి వాడి యొక్క సంపదలు ఎప్పుడు సుఖప్రదాలు కానే కావు. అంతేకాకుండా ఈ సంపదలు ఈ లోకంలో కష్టాలకి, నరకలోకంలో పరలోకంలో నరకానికి కారణం అవుతాయి. ఈ సంపదలన్నీ ఏమిటి కలిగించే? సుఖాన్ని కాదు, దుఃఖాన్ని కలిగిస్తాయి. అల్పమైనటువంటి శ్వేత కుష్టు ఉంటుంది, తెల్ల కుష్టు అంటారు. అది కొద్దిగా వచ్చినా సరే ఏం చేస్తుందట? సుందరమైనటువంటి రూపాన్ని అంతటినీ నాశనం చేస్తుంది, త్వరగా పాకేసి మొత్తం నాశనం చేస్తుందట. అలాగే లోభగుణం అనేటువంటిది కొద్దిగా ఉన్నా కూడా నీకున్నటువంటి కీర్తిని అంతటినీ నాశనం చేసి పారేస్తుందట. గుణవంతుడయ్యే ఉంటే అతని దగ్గరగా ఈ లోభం ఉంటే అతని సద్గుణాలన్నింటినీ నాశనం చేసి పారేస్తుంది. శ్వేతకుష్టు లాంటిదిట లోభం అనేది. ధనాన్ని సంపాదించడంలోనూ, సంపాదించిన దాన్ని వృద్ధిపరచడంలోనూ, దాన్ని రక్షించడంలోనూ, అలాగే వ్యయం చేయడంలోనూ, నాశనంలోనూ, అనుభవించడంలోనూ మానవులకి ఎంత పరిశ్రమ కలుగుతుంది, ఎంత కష్టపడి సంపాదిస్తారు. అది ఇంత సంపాదించిన తర్వాత ఎంత భయంతో బతుకుతారు, ఎంత చింత ఉంటుంది, ఎంత భ్రమని ఎదుర్కొంటారు అని తాను అనుకుంటున్నట్ట. చౌర్యం, దొంగతనం, హింస, అసత్యం, దంభం, కామం, క్రోధం, విస్మయం, గర్వం, భేదబుద్ధి, వైరం, అవిశ్వాసం, స్పర్ధ, స్త్రీ, జూదం, మద్యం, ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఈ 15 కూడా అనర్థాలను కలిగిస్తాయి. మానవులకి ఇవన్నీ ధనం వల్లనే కలుగుతాయి. ధనం వల్ల ఇన్ని రకాల అనర్థాలు కలుగుతాయి. అందువల్ల తమ జీవితం ఎప్పుడు కూడా శుభప్రదంగా నడవాలి అనుకునేటువంటి వ్యక్తి అర్థరూపమైనటువంటి ఈ అనర్థాల్ని మాత్రం దూరంగానే ఉంచాలి. ధనరూపంగా కనిపించేటువంటి అనర్థం ఏదైతే ఉందో దాన్ని మాత్రం దూరంగానే విడిచిసేయాలనుకున్నాడు. అత్యల్ప పరిమాణం కలిగినటువంటి అర్థం వల్ల ఏదైతే కొద్దిగా చిన్న డబ్బు, ఎవరు పూర్వం కూడా ఎన్నిసార్లు పేపర్లో వేశారు, 10 రూపాయల కోసం తల్లిని చంపేసిన వాడు ఉన్నాడు. 10 రూపాయలు అడిగితే ఇవ్వలేదని కోపంతో తల్లిని చంపేసి. ఈ ధనం కొద్దిదైనప్పటికీ కూడా దీనివల్ల సోదరులు, భార్యలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రువులు అందరూ కూడా వెంటనే శత్రువులు అయిపోతారు. దాంతోపాటే దానివల్లనే అసలు శత్రుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది, డబ్బు వల్లనే. అందుకనే ధనమిదం మూలం జగత్ అన్నారు. ఈ జగత్తుకి మూలమైంది ఏది? ధనం. అంటే బాగా బతకడానికి ధనమే, శత్రుత్వాలకి ధనమే. కనుక వీరు అతి సామాన్యమైనటువంటి అర్థం వల్ల, ఈ డబ్బు వల్ల క్షుద్రులు అవుతున్నారు, బాగా కోపం కలిగినటువంటి వాళ్ళు అవుతున్నారు. అవి శీఘ్రంగా ఒక వెంటనే ఆ క్రోధం చేత, ఆ దుర్మార్గమైనటువంటి భావాల చేత సోదరులు ఒకరినొకరు వదిలేసుకుంటారు. అసలు వాళ్ళతో సంబంధాలు లేకుండా కూడా బతుకుతుంటారు. ఆస్తి కోసం ఎన్ని కల్పిస్తున్నాయి ఈ లోకం. అన్నదమ్ములతో విరోధాలు దేనివల్ల వస్తున్నాయి? ఆస్తుల వల్లనే వస్తున్నాయి. అది ఇంకా పెరిగి 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 వాళ్ళలో ఉండేటువంటి వైర రూపంగా అది మార్పు చెంది చివరికి ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటువంటి రీతిలో కూడా వెళ్ళిపోతున్నారు. ఏంటి కారణం అంటే ధనమే.
అంటే ధనం ఇన్ని రకాల అనర్థాలకి కారణమవుతోంది. అయితే దేవతల చేత ప్రార్థింపదగినటువంటి మానవ జన్మ, దేవతలే ప్రార్థిస్తున్నారు మానవులుగా పుట్టాలని అనుకునేటువంటి అద్భుతమైనటువంటి మానవ జన్మని, అందులో బ్రాహ్మణత్వాన్ని కూడా పొందాను నేను. కానీ నేను మాత్రం ఈ బ్రాహ్మణత్వాన్ని పొంది, ఇంత పెద్ద మానవ జన్మని పొంది ఆత్మహితాన్ని నాశనం చేసుకున్నాను కదా నేను అనుకున్నాను. ఆత్మహితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఏమవుతారు? అధోగతి పాలవుతారు. చివరికి నా గతి కూడా అదే అయింది కదా అనుకున్నాడు. ఈ శరీరం మామూలు విషయం కాదు, ఇది స్వర్గానికి మోక్షానికి ద్వారం లాంటిది. అలాంటి శరీరాన్ని పొంది కూడా అనర్థాలకి ఆశ్రయమైనటువంటి ధనార్జనలోనే నేను చాలా జీవితాన్ని మరణ రూపం చేసుకున్నాను. మరణ సదృశ్యమైనటువంటిదే ఇది నా జీవితానికి అనుకున్నాడు. యక్షుడిలాగా ధనరక్షకుడైనటువంటి వ్యక్తి ఎప్పుడు ధనాన్ని జాగ్రత్తగా పోగేసి కాపాడుకొని రక్షించుకొని తన జీవితంలో ఇంకో ఆలోచనే ఉండదు, ఎప్పుడు సంపాదించాలి, దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి దేవతల్ని, ఋషుల్ని, పితరులని, ప్రాణుల్ని, జ్ఞాతుల్ని, బంధువుల్ని, దాయాభాగులైనటువంటి వారిని వాళ్ళ యొక్క భాగాలు ఇచ్చి వాళ్ళని సంతుష్టిపరచకుండా, తాను అనుభవించకుండా అధఃపతితుడవుతాడు కదా అంటున్నాడు. వివేకవంతులైనటువంటి పురుషులు మాత్రం వాళ్ళు సంపాదించినటువంటి ధనం చేత సిద్ధి పొందుతున్నారు. వివేకం కలిగినటువంటి వాడు, అజ్ఞాని ఇలాగ నష్టపోతాడు. వివేకవంతుడైనటువంటి వాడు మాత్రం ఆ ధనం చేత అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు లేదా భగవత్ సంబంధమైన కార్యక్రమాలు ఎన్నిటిగో వినియోగించి వాడు మాత్రం సిద్ధిని పొందుతున్నాడు. వ్యర్థమైనటువంటి ధనార్జన వ్యాపారం చేత ప్రవృత్తున్నైపోయినటువంటి నేను మాత్రం నా ధనాన్ని, వయస్సుని, బలాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాను. ఇప్పుడు వార్ధక్యం వచ్చింది, ఇంకేం చేస్తాను నేను? పోనీ పోగొట్టుకున్నదంతా సంపాదించుకుందాం అనుకుంటే దాంతోపాటు నా వయస్సు కూడా పోయింది, ముసలివాడిని అయ్యాను, ఇంకేం సంపాదించగలను? ఏ కారణం చేతనైతే విద్వాంసుడైనటువంటి వాడు కూడా వ్యర్థమైనటువంటి ఈ అర్థాన్ని సంపాదించుకోవాలనేటువంటి దీంతో జీవిస్తున్నాడో, ఇలాంటి జీవించడానికి కారణమైనటువంటిది ఏమిటి అని ఆలోచిస్తే ఎవరో ఒకళ్ళ యొక్క మాయ చేత ఇదంతా జరుగుతుంది అన్నాడు. ఒకానొక వ్యక్తి యొక్క మాయ చేతనే ఈ లోకం అంతా మోహితం అవుతోంది. ఈ ధనం మీద వ్యామోహం పడి ఈ ధనం కోసం జీవనం సాగిస్తోంది. అదిగో ఆ వ్యక్తిని తెలుసుకోవాలన్నాడు. మృత్యువు చేత కబళింపబడేటువంటి జీవుడు ఉన్నాడే, ఆ జీవుడు ధనం వల్ల ఇప్పుడు చనిపోబోయేటువంటి జీవుడి దగ్గరికి తీసుకొచ్చి, అబ్బాయి నీకు ఇంత ధనం వచ్చిందిరా, ₹1,00,00,000 వచ్చినాయిరా అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, మంచంలో ఉన్నాడు, పోయి లాటరీ తగిలింది, ₹1,00,00,000 లాటరీ తగిలింది, పోయి నీకు ₹1,00,00,000 లాటరీ తగిలిందని అంటే గుండాయి చచ్చిపోతాడు. అది కొంతమందికి దాని మీద బాగా ప్రీతి ఉన్నటువంటి వాడికి, ఒక ఆయన ఇలాగే మంచం మీద ఉన్నాడు, ఎన్నిసార్లు పాపం దింపారు, దింపారు, ఆ మంచం మీద పడుకోబెట్టి మళ్ళీ దింపారు, మళ్ళీ ఏమిట్రా బాబు ఎంతకాలం అయినా పోడేమిటి వీడు, ఇంకేముంది పోతున్నాడు అంటున్నారు, దింపుతున్నారు, బాగానే ఉన్నాడు అంటున్నారు, మళ్ళీ పెడుతున్నారు, ఏమిటి ఎంతకాలమైనా పోడేంటి అని అంటే అప్పుడు చెప్పారట, పోడు బాబు మావాడు పోడయ్యా, అంత తొందరగా పోయే ఘటం కాదు అని. ఎందుకని? డబ్బు అంటే మహాప్రీతి, దాన్ని వదులుకొని పోలేడు వాడు. డబ్బు అంటే మహాప్రీతి. అప్పుడు కొద్దిగా తెలివి కలిగిన వ్యక్తి అన్నట్ట, ఓహో అట్లానా, అయితే ఒక పని చేయండి అన్నాడు. ఏమిటి అంటే, చిల్లర డబ్బు ఉందా మీ ఇంట్లో? ఉన్నదా? అయితే తీసుకురండి అన్న. ఒక ఇనప డబ్బా ఉందా? ఏముందండి. దాంట్లో పోసి వాడి ముందు గలగల్లాడించండి, ప్రాణం పోతుంది అన్నట్టు. అలాగే చిల్లర డబ్బు తెచ్చి దాంట్లో పోసి వాడి దగ్గర ఆడిచ్చారట. ఆ డబ్బు చిల్లర చూపిస్తూ ఇలా పోస్ట్ పైకి వాడిని ఇలా అంట,
వదిలేసేట ప్రాణం. ప్రీతిరా వాళ్ళు దాని అది అలా కూడా ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే మృత్యు అసలు యథార్థంగా అయితే చనిపోయేటువంటి వాడి దగ్గరికి తీసుకెళ్ళి నీకు ధనరాశులు ఇస్తానంటే వాడికి దాని మీద ఇష్టం ఉంటుంది. ఏంటంటే ఈ ధనం ఏంటి వాడింటిని పోతుంటే అనుకుంటాడు వాడు. ధనాన్ని ఇచ్చేటువంటి వస్తువుల వల్ల కానీ, భోగ వాసనల వల్ల కానీ, భోగాల వల్ల కానీ అతను ఏ విధంగానూ ఆసక్తుడు కానట్లుగా, లేదు ఆ విధమైనటువంటి జన్మలైనా సరే వాడికి ఏమి అయిష్టతను కలిగించేట్లుగా అన్నమాట. ఏమి అతనికి ఆనందాన్ని కలిగించలేవు కదా అన్నాడు. అట్లాగే ఈ లోకంలో ఉండే జీవుడు కూడా మరణం కోసం సిద్ధంగా ఉండేటువంటి వాడు రోజు రోజు గడుస్తుంటే ఇతనికి వీటి మీద ఆశ ఏమిటి అని అంటున్నాడు అన్నమాట. ఎవరి యొక్క కృప వల్లనైతే నాకు ఈ ధనహీన దశ సంప్రాప్తించిందో, ఈవేళ ధనమంతా పోగొట్టుకునేటువంటి దశ నాకు ఎలా కలిగింది? ఎవరి వల్ల కలిగింది? భగవంతుడి వల్లనే కలిగింది. ఎవరి వల్లనైతే నాకు ఈ సంసార సముద్రాన్ని దాటడానికి సంబంధించినటువంటి నౌకారూపమైనటువంటి వైరాగ్యం లభించిందో, ఈవేళ ఈ ధనమంతా పోగొట్టే కదా. నిజంగా ధనమే ఉండి నేను కనుక ఉంటే నాకు ఈ వైరాగ్యం అనేది కలిగేది కాదు. అందువల్ల భగవంతుడు ఏం చేశాడు, నా తిక్కకి బాగా రోగం కుదిర్చాడు. అందువల్ల నాకు ధనాన్ని అంతటినీ పట్టుకుపోయాడు. ఆయనే మంచి పని చేశాడు. ఆయనే నాకు ఆ ధనం పోవడం వల్లే నాకు ఈ అద్భుతమైనటువంటి వైరాగ్యం సంభవించింది. అలాంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో అతను నిజంగా నాకు ప్రసన్నుడయ్యాడు అని నేను భావిస్తున్నాను అనుకున్నాను. నిజంగా నాకు ప్రసన్నుడయ్యాడు కనుకనే ఇవన్నీ నాకు పోయాయని నేను దుఃఖపడ్డం లేదు. ఇవి ఉన్నంతకాలం నేను జ్ఞానం లేనటువంటి పశువులాగా ప్రవర్తించాను అనుకున్నాడు. ఇంకా ఆయుష్ ఇంకా మిగిలి కనుక ఉంటే, యథార్థంగా నాకు ఆయుష్ ఉందో లేదో తెలియదు, ఒకవేళ ఆయుష్ కనుక ఉన్నట్లయితే నేను నిజంగా ధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జాగ్రత్తగా ఆచరించి నేను ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొంది తపస్సు చేసి శరీరాన్ని శుష్కింప చేసుకొని జీవిస్తాను అని అనుకున్నట్ట తాను. ఈ విషయంలో త్రిలోకాధిపతులైనటువంటి దేవతలు ఉన్నారే, వాళ్ళు నా పైన అనుగ్రహం చూపించాలి అనుకున్నట్ట తాను. ఎందుకంటే వారి యొక్క అనుగ్రహం చేతనే కదా ఖట్వాంగుడు అని చెప్పబడేటువంటి రాజు క్షణకాలంలోనే వైకుంఠ లోకాన్ని పొందగలిగాడు, పరమాత్మను పొందగలిగాడు. దానికి ముహూర్త కాలమే ఉంది అని చెప్తే వచ్చేసి ఈ లోకంలోకి భగవంతుని స్మరించుకొని వాళ్ళేగా ఉపకారం చేశారు. నాకు కూడా అలాగే వాళ్ళు ఉపకారం చేస్తే బాగుంటుంది అనుకున్నట్ట. అవంతి దేశస్థుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవుడితోటి, మనస్సులో ఇలా నిశ్చయించుకొని హృదయ గ్రంథులైనటువంటి అహంకార మమకారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వదిలిపెట్టి శాంతుడై మౌని అయి సన్యాసి అయిపోయాడయ్యా అన్న. చివరికి అన్నీ వదిలిపెట్టి అయిపోయింది, ఎటు పోయింది, మంచి పని అయింది అనుకున్నాడు, సన్యాసిని తీసుకున్నాడు. ఆ సన్యాసి తన యొక్క మనస్సుని, ఇంద్రియాలని, ప్రాణాలని అన్నిటినీ కూడా నిగ్రహించి ఈ భూమి మీద సంచరిస్తున్నాడు. తాను ఆసక్తి లేదు, దీనభావంతో ఉన్నాడు. భిక్ష కోసంగా ప్రతి నగరానికి ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాడు. అలా ఉంటున్నటువంటి సమయంలో ఇతను వృద్ధుడు కూడా అయిపోయాడు కదా పాపం. ఆ అసత్పురుషులైనటువంటి వాళ్ళు వచ్చారు, కొంతమంది దుర్మార్గులైనటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వృద్ధుడుగా కనిపిస్తున్నవాడు, అలాగే చినిగిపోయిన మురికి పట్టినటువంటి బట్టలు కట్టుకున్నటువంటి ఈ భిక్షకుడిని చూసి అనేక రకాలుగా తిరస్కరించారట. వాడు చాలా అవమానపరిచారట. ఎలా అవమానపరిచారట, కొంతమంది అతని దగ్గర త్రిదండం ఉన్నదిట, ఆ త్రిదండాన్ని విరిచిపారేశారు. కొంతమంది అతని యొక్క భిక్షాపాత్ర ఉంటుందే, భిక్షాపాత్రని దూరంగా విసిరి పారేశారట. కొంతమంది కమండలాన్ని తీసి పారేశారట. కొంతమంది ఆసనాన్ని నాశనం చేశారట. కొంతమంది జపమాలని తెంపేశారట. కొంతమంది అతనికి ఉన్నటువంటి బొంత, చినిగిపోయినటువంటి వస్త్రం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని దొంగతనం చేశారట. కొంతమంది ఆ వస్తువుల్ని తీసుకున్నట్టు లాగేసుకొని మళ్ళీ ఇదిగో తీసుకో అన్నట్లుగా ఇచ్చి మళ్ళీ ఆ వస్తువుల్ని ఆయనకి చూపిస్తూ మళ్ళా అతని నుంచి లాగేసుకునేటువంటి వాళ్ళుగా అతన్ని దుఃఖపెట్టారట. కొంతమంది పాపం అతను భిక్ష పట్టుకొని వచ్చి తిందాం కదా అని అన్నం పెట్టుకుంటే
ఆ నదీ తీరంలో కూర్చొని పూజించబోతుంటే పాపిష్ఠులైనటువంటి వాళ్ళు ఆ అన్నంలో మూత్రాన్ని పోశారట. అతని తల మీద ఉమ్మి వేశారట. మౌని అయినటువంటి ఆ సన్యాసి అనేక రకాలని ఆ మౌనంగా ఉండేటువంటి వ్రతం పట్టి ఉన్నాడు పాపం ఈ సన్యాసి. ఈయన దగ్గరికి కొంతమంది వచ్చి ఏదో మాకు ఇవి చెప్పరా, మాకు అవి చెప్పరా అని అడిగేవారట. అడుగుతుంటే అతను అలా చెప్పలేకపోతే, మౌనంగా ఉండటం చేత అతను సమాధానం చెప్పలేకపోయాడు. చెప్పకపోతే కర్రలు తీసుకొని కొట్టేవారట. అతను దొంగ, ఇతను నటిస్తున్నాడు, వేషం వేసుకున్నాడు అంటూ కొట్టి బెదిరించేవారట. కొంతమంది బంధించండి అన్నారట, తాటితో కట్టివేసేవారట. కొంతమంది ఇలా అవమానపరుస్తూ ఇతను ధర్మధ్వజుడు అన్నారట. అంటే త్రిదండం అనేటువంటి దాన్ని పెట్టుకొని నటకంతో తిరుగుతున్నాడు అని అనుకున్నారట. లోకాన్ని వంచిస్తున్నాడు అన్నారట. కొంతమంది ధనమంతా కూడా నశించిపోయిందిరా, ఇంతకుముందు చాలా ధనం కలవాడు ఇతనికి ధనమంతా పోయింది, అందువల్ల ఇతనికి బంధువులందరూ కూడా వీడిని గెంటేశారు అని అనేక రకాల మాటలతో ఇతన్ని హింసించారట. అప్పటి నుంచి కూడాను ఇదిగో ఈ భిక్షావృత్తిలో పట్టుకొని తిరుగుతున్నాడు వీడు, అడుక్కుంటూ తిరుగుతున్నాడు అని అన్నారట. కొంతమంది అన్నారట భిక్షతో తిరుగుతున్న వీడు మహాబలవంతుడిలాగా ఉన్నాడే అని హేళన చేస్తూ అతన్ని పట్టుకొని వృద్ధుడైనటువంటి వాడిని అనేక రకాలుగా అన్నట్ట. పర్వతంలాగా గొప్ప ధైర్యశాలిలాగా ఉన్నాడు, ఎన్ని తిడుతున్నా ఎన్ని అవమానపరుస్తున్నా మాట్లాడలేదే వీడు అన్నట్టు. కొంగలాగా అన్ని కార్యాలు తన యొక్క స్వకార్యాల్ని సంపాదించుకునేటువంటి భావనతోటి వీడు ఏదో మౌనాన్ని వహించి కనిపిస్తున్నాడు రా అంటున్నారట కొంతమంది. ఇట్లా అనేక మంది అతన్ని పరిహసిస్తూ, కొంతమంది ఏం చేశారు, దగ్గరకు వచ్చి అపానవాయువు విడిచేవారట ఆయన మీద. కొంతమంది చిలుకలు, గోరింకలు మొదలైనటువంటి పెంపుడు పక్షులు ఉంటాయే, ఆ పక్షుల్లాగా ఆ పక్షుల్ని బంధించినట్టుగా ఇతన్ని కూడా గొలుసులతో బంధించేసి కారాగారాల్లో బంధించి వారేసేవారట. అయితే ఆ సన్యాసి మాత్రం ఆ దుర్జనుల చేత భౌతికమైనటువంటి దుఃఖాన్ని పొందాడు. అలాగే జ్వరం మొదలైనటువంటివి దైవికంగా వచ్చేటువంటి, దైహికంగా శారీరకంగా వచ్చేటువంటి అనేక రకాల దుఃఖాలు పొందాడు. దైవికంగా వచ్చినటువంటి చలి లేకపోతే ఎండ వీటన్నిటిని కూడాను భరించాడు. ఇలాంటి అన్ని రకాల కష్టాలు పొందుతున్నా తాను ఏమనుకున్నట్ట, ఇవి భగవంతుడి చేత వచ్చినటువంటివి కనుక దీన్ని పోగొట్టుకోవడం మనకి సాధ్యం కాదు కనుక ఇవన్నీ తప్పనిసరిగా అనుభవించదగినవే అని నిర్ణయించుకున్నట్ట. ఈ దుర్జనులైనటువంటి వాళ్ళు అతన్ని స్వధర్మం నుంచి తప్పించడం కోసం అని అనేక రకాలుగా అవమానపరిచినా కూడా అతను సాత్వికమైనటువంటి ధర్మాన్ని, ధైర్యాన్ని అవలంబించి స్వధర్మం నుంచి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకుండా ఇదిగో ఇలా కీర్తించాడయా అని చెప్తున్నాడు. ఏమని కీర్తించట అంటున్నట్ట, ఇతను ఈ జననం కానీ, ఈ దేవతలు కానీ, జననం కాదు, ఈ మనుషులు కానీ, లేకపోతే దేవతలు కానీ, ఆత్మ కానీ, అలాగే గ్రహాలు కానీ, కర్మలు కానీ, కాలం కానీ ఏవి కూడా నా యొక్క సుఖదుఖాలకి కారణం కాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, వీడి జాతకం బాగాలేదు, వీడికేదో అట్లా అనుకుంటుంటారే, ఇవేమీ కారణాలు కావు అన్నాడు. ఈ సంసార చక్రాన్ని తిప్పేటువంటి మనస్సే సుఖదుఖాలకి కారణం అని పెద్దలు చెప్పారు కదా అన్నాడు. అంటే దీని అన్నిటికీ కారణం ఏంటి? మనస్సే అంటున్నాడు. బలవంతమైనటువంటి మనస్సే గుణాలని సృష్టిస్తుంది. ఆ గుణాల నుంచే శుక్లాలు అంటే తెల్లవి, కృష్ణాలు అంటే నల్లవి, లోహితాలు అంటే ఎర్రవి అయినటువంటి, అంటే సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి విలక్షణమైనటువంటి కర్మల్ని పుట్టిస్తోంది. మనస్సు వల్లనే పుడుతున్నాయి ఈ గుణాలు, పుడుతున్నాయి దానివల్ల కర్మలు పుడుతున్నాయి. ఈ కర్మల వల్లనే ఆయా కర్మరూపమైనటువంటి దేవ, తిర్యగ్, స్థావరాదులు మొదలైనటువంటి మనుష్య స్థావరాదులు అని చెప్పబడేటువంటి అనేక రకాల జన్మలు కలుగుతున్నాయి అని కీర్తిస్తున్నాడు, చెప్తున్నట్ట అతను. అయితే హిరణ్మయుడు అంటే జ్ఞానశక్తి కలిగినటువంటి వాడు, అలాగే నియంత అయినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతను క్రియాశీలమైనటువంటి మనస్సుతోనే ఉన్నాడు.
స్వయంగా నిష్క్రియమైనటువంటి వాడిగా సాక్షి రూపంగా మన అందరిలో కూడా అంతర్యామిగా ఉంటున్నాడు. ఈ జీవాత్మ ఎవరైతే ఉన్నాడో అతను సంసారాన్ని పుట్టించేటువంటి ఈ మనస్సు ఏదైతే ఉందో ఈ మనస్సుని ఆత్మరూపంతో గ్రహించి మనస్సుకు సంబంధించినటువంటి క్రియలతో భోగాల్ని సేవిస్తూ సంసారంలో పడి నాశనం అవుతున్నాడు. మనస్సునే ఆత్మ అనుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దానం కానీ, స్వధర్మం కానీ, నియమం కానీ, యమం అంటే అహింస మొదలైనటువంటి పొద్దున చెప్పుకున్నాం అవి కానీ, లేకపోతే శృతం కానీ, శృతం అంటే శాస్త్రాన్ని వినడం, శ్రవణం చేయడం, అలాగే సద్వ్రతాలు కానీ, సత్కర్మలు కానీ, ఇవన్నీ కూడా మనస్సుని నిగ్రహించడానికి ఉపాయాలే అంటున్నాడు. మనస్సు కనుక నిగ్రహింపబడకపోతే పరమాత్మని పొందే ప్రశ్న లేదు. మనస్సు వల్లనే ఈ దుఃఖాలన్నీ కలుగుతున్నాయి అంటున్నాడు. ఎన్నైనా చెప్పని లోకంలో దానం, ఏదో స్వధర్మం, నియమం ఇట్లాంటివి ఏమి చెప్పనియండి, మనస్సును నిగ్రహించుకోవడానికే ఇవన్నీ అని అంటున్నారు. అలాగే సమాహితం అంటే వశీభూతమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో అలాంటి వాడికి అసలు నిజంగా మనస్సే కనుక ఇతనికి స్వాధీనంలో ఉంటే ఇంకేం చేయాలి? అతను దానాలు చేయాలా, వ్రతాలు చేయాలా, లేకపోతే ఇంకేం చేయాలి? అవన్నీ చేసేదే మనస్సును స్థిరం చేసుకోవడానికి. ఆ మనస్సు స్థిరమైనటువంటిది అయి ఉంటే ఇంకా అసలు ఇతనికి ఏమి ఉండాలి? ఏమీ అవసరం లేదంటున్నారు. దేనివల్ల ప్రయోజనం లేదండి. అలాగే సర్వ ఇంద్రియాలు కూడాను మనస్సుకు వశమైపోయి ఉన్నాయి. ఇంద్రియాలన్నీ మనస్సుకు వశమై ఉన్నాయి. మనస్సు మాత్రం ఏ ఇంద్రియానికి వశమై లేదు. మనస్సు చాలా బలవంతమైంది, చాలా బలం కలిగింది. ఎట్లాంటి బలం కలిగిందంటే లోకంలో మహాబలవంతుడు అని చెప్పేటువంటి వాళ్ళ కన్నా బలమైంది, అంత బలవంతమైంది. అలాగే యోగులకు కూడా భయంకరమైనటువంటిది, యోగులకు కూడా సాధ్యం కానటువంటిది దీన్ని నిగ్రహించడం. దీనికి వశం కానటువంటి వాడు ఒక్కడే, పరమాత్మ. దాన్ని ఆయనే స్వాధీనం చేసుకోగలడు, కానీ లోకంలో ఎవ్వరు కూడా చేయలేదు. ఇంతకీ ఆ ఇంద్రియానికి రూపం లేదు తెలుసా? మనస్సుకి రూపం లేదు. మనస్సుకి రూపం లేదు, కానీ చాలా బలమైంది. విచిత్రం అన్నమాట. సరే, సహించడానికి వీల్లేనటువంటి రాగం మొదలైనటువంటి వేగాలతో కూడినటువంటిది కానీ, అనురాగాలు మొదలైనటువంటి వాటితో కూడింది కానీ, శరీరాన్నే కాకుండా హృదయాన్ని, మర్మస్థానాన్ని కూడాను బాధించేటువంటిది, జయించడానికి శక్యం కానటువంటిది, మహాశత్రువు అయినటువంటిది నా మనస్సే. అలాంటి మనోరూపమైనటువంటి శత్రువుని జయించకుండా కొంతమంది మానవులు ఏమనుకుంటారటంటే ఇతరులతో వ్యర్థంగా కలహిస్తూ పోతూ ఉంటారు. ఎట్లాగైనా నేను జయించాల్సిందే, ఎలాగైనా నేను ఏదో ఓడించాల్సిందే ఇట్లా భావిస్తుంటారు. పెరివాడ వాళ్ళందరినీ ప్రహ్లాదుడు అడిగాడు కదా. ప్రహ్లాదుడు ఏమడిగాడు? నేను వాళ్ళని వీళ్ళని అందరినీ జయించానని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు పిరికివాడివి అన్నాడు. ఏమిట్రా నాయన అలా అంటున్నావు? నీకన్నా యోగులు గొప్పవాళ్ళు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు నీలాగా బాహ్య శత్రువుల్ని ఓడించాలనుకోవట్లేదు, అంతఃశత్రువుల్ని జయించాడు వాడు. నువ్వు బాహ్య శత్రువుల్ని ఓడించేసి నేను మహాబలవంతుడిని విర్రవీగిపోతున్నావు, నీలో ఉన్న శత్రువుల్ని నువ్వు జయించలేకపోయావయ్యా. నువ్వు ముందు వాటిని జయించు. నువ్వు వాటిని జయిస్తే లోకాన్నంతటిని జయించినట్టే. కనుక బాహ్య శత్రువుల కన్నా అంతఃశత్రువులు మహా డేంజర్ అంటున్నారు అన్నమాట. అందువల్ల అలాంటిది అవుతుంది ఇది. అందుకని ఈ లోకంలో ఏదో బయట ఉన్నటువంటి వాళ్ళతో విరోధాలు తెచ్చుకొని కలహాలు పొంది వాటిలో జయించాలనుకొని ఏడుస్తూ ఉంటారు అందరూ కూడాను. అది తప్పు అంటున్నారు. ఆ కలహంలో కొందరిని శత్రువులు అనుకుంటుంటారు, కొంతమందిని మిత్రులు అనుకుంటుంటారు, కొంతమందిని ఉదాసీనులని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మూర్ఖులు అని అన్నారు. మానవులు వివేక శూన్యులైపోయి మనస్సు చేత కల్పితమైనటువంటి శరీరాన్ని నేను నాది అని భావిస్తున్నారు. మనస్సు వల్లనే కదా ఆ కర్మల వల్లనే మళ్ళీ జన్మలు. కనుక ఈ దేహాన్ని నాది నేను అని భావిస్తున్నారు.
దానివల్ల ఇది ఇతరమైనటువంటి భ్రమ పడిపోయి సంసారం అనేటువంటి సాగరంలో సంచరిస్తున్నారు అని అంటున్నారు. ఈ మానవుడు సుఖదుఖాలకి కారణమైతే, మానవుడే కనుక యథార్థంగా సుఖదుఖాలకు కారణమైతే ఆత్మతో అసలు సంబంధం ఏంటి? ఆత్మ ఈ ఉన్నటువంటి సుఖదుఖాలతో అసలు ఆత్మకి సంబంధం ఏంటి? ఎందుకంటే కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ లేకపోతే భౌతికమైనటువంటి ఈ కర్త ఎవరు, భోక్త ఎవరు అని మనం కనుక ఒకసారి ఆలోచన చేస్తే ఈ ఉన్నటువంటి స్థూలమైనటువంటి భౌతికమైనటువంటి స్థూల సూక్ష్మ శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే సంబంధించి, జీవుడికైతే ఏమీ లేవు కదా, అది సంబంధమే లేదు కదా. కనుక ఎప్పుడైనా భోజనాదులు ఏందో దీనికి ఏమని చెప్తున్నారంటే యథార్థంగా ఆత్మకి సంబంధం లేదు, ఇవన్నీ శరీరానికి సంబంధించి. శరీరానికి సంబంధించినటువంటివన్నీ కూడా నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నాడు. దానివల్ల లోకంలో ఇవన్నీ అనుభవిస్తూ ఈ శరీర సంబంధమైనటువంటి వాటితో నలుగురిని దూషిస్తున్నాడు, తన కష్టం కలిగిస్తున్నారనో లేకపోతే నలుగురిని సన్మానిస్తున్నాడు. ఎవరి వల్ల కలుగుతుంది? అది దోషం నీలో ఉండటం వల్ల కలుగుతుంది. అది ముందు తెలుసుకోలేకపోతున్నాడు. దీనికి ఉదాహరణ చెప్తున్నారు. నాల్కని ఖర్చుకున్నాడు అన్నం తింటూ, సాపాటు చేస్తూ భోజనం చేస్తూ అతని నాల్కని అతను కొరుక్కున్నాడు. ఎవరిని తిడతావు? ఎవరిని తిడతావు? నీ నాల్క నువ్వు కొరుక్కున్నావు, నీ పంటితో నువ్వు కొరుక్కున్నావు. అలాగే నీ వల్లనే నీ కష్టాలన్నిటికీ కారణం చేస్తావు. ఇంకా లోకంలో ఎవడి మీద నువ్వు నింద వేస్తావేంటి? నువ్వు నీ కర్మ వల్లనే నువ్వు కర్మ ఫలాన్ని నువ్వు అనుభవిస్తూ లోకంలో అందరినీ నిందించడం దోషమే కదా అంటున్నాడు. అట్లా అన్నమాట. అందువల్ల ఈ ఒకవేళ కొంతమంది అంటారు దేవతలే దుఃఖానికి కారణం అంటూ ఉంటారు. దేవతలే కనుక దుఃఖానికి కారణం అయితే నీ దుఃఖాలని పోగొట్టేటువంటి ఆత్మకి అసలు నష్టం ఏమిటి అంటున్నారు. ఆ కర్తృత్వం భోక్తృత్వం ఇంద్రియాభిమానులైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి అవుతాయి. దేవతలే కనుక నీ కష్ట సుఖాలకి కారణం అవుతున్నారు అనుకుంటే ఆ ఇంద్రియాలకే కదా కష్ట సుఖాలు, ఆత్మకు కాదు కదా. అందువల్ల ఆ ఇంద్రియాభిమానులైనటువంటి ఆ దేవతలకే సంబంధించినటువంటి అవుతాయి కదా. ఈ దేవతలు సర్వ శరీరాల్లోనూ ఒకే విధంగా ఉంటారు కదా. ప్రతి శరీరంలోనూ పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు దేవతలే కదా. మరి అన్ని శరీరాల్లోనూ ఒకే రకంగా ఉంటారు కదా. ఒకే శరీరంలో ఉన్నటువంటి దేవతలే మరొక శరీరంలో కూడా ఉంటారు కదా. అలాంటి స్థితిలో తన శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవం ఇంకో అవయవంతో కొట్టుకున్నట్టు వాళ్ళు కొట్టుకుంటారా? కాదు. ఒక శరీరంతో ఇంకో ఇప్పుడు ఈ చేత్తో ఈ చెయ్యికి దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే ఎవరిని తిట్టుకుంటావు నువ్వు? ఆ దేవతలు ఈ దేవతలను కొట్టారు, అదే తిట్టుకుంటారు, లేదా దీనివల్ల దానికి కలిగిందంటారు. నువ్వు ఒకడిని ఎవరినైనా తిట్టావు అంటే అసలు నీ కష్ట సుఖాలన్నీ ఎవరికి కలుగుతున్నాయి? శరీరానికి కలుగుతున్నాయి. ఈ శరీరం దేనివల్ల అయింది? దేవతల వల్ల వచ్చింది. ఈ ఉన్నటువంటి పంచభూతాలు మా శరీరంలోనూ ఉన్నాయి, మీ శరీరంలోనూ ఉన్నాయి. ఆ తిట్టేవాడు తిట్టించుకునేవాడు ఇద్దరి శరీరాల్లో ఉన్నది వాళ్ళే. ఆ అభిమాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టుకున్నట్టు అవుతుంది. ఏం ప్రయోజనం దానివల్ల? ఎవరి మీద నువ్వు కోపం తెచ్చుకున్నట్టు లెక్క అంటున్నారు. అందువల్ల ఆత్మయే సుఖదుఖాలకు కారణం అవుతుంది అని అనుకుంటావా? పోనీ దేవతలు కాదు, ఆత్మే సుఖదుఖాలకు కారణం అనుకుంటావా? ఇక్కడ ఇంకా ఆత్మే కారణం అనుకున్నప్పుడు ఇంకో దాన్ని నిందించవలసిన అవసరం ఏంటి? ఇది ఆత్మ యొక్క స్వభావం. అంటే ఆత్మ కంటే ఇతరమైంది ఏది కూడా లేదు గనక, ఒకవేళ ఉంటే అది అనిత్యమైంది అని తెలుసుకుంటావు గనక, సుఖం కానీ దుఃఖం కానీ లేనప్పుడు ఇంక క్రోధానికి సంబంధం ఏంటి? క్రోధం ఎవరి మీద చూపిస్తుంది? ఇది ఆత్మ వల్లే, తన వల్లనే జరిగింది. తన వల్లనే జరిగినప్పుడు కామైపోతాం మనం కదా. మన వల్లనే దోషం జరిగింది అనుకోండి, ఏమవుతాం మనం? కామైపోతాం.
అలా అది చెప్తున్నారు. అందువల్ల ఈ గ్రహాలే కనుక సుఖ దుఃఖాలకు కారణం అని కొంతమంది అంటుంటారు. మీరు దుఃఖాలు కలగడానికి గ్రహాలు కారణం అండి అని జాతకం చెప్తూ ఉంటారు కదా. అలాంటివే కనుక అయితే జన్మరహితమైనటువంటి ఆత్మకి హాని ఏమిటి? వాటి యొక్క ప్రభావం ఈ జనన మరణశీలమైనటువంటి శరీరం మీద కదా ఉంటుంది, ఆత్మ మీద ఎలా ఉంటుంది? కనుక దైవజ్ఞులైనటువంటి వారు ఆకాశంలో ఉండేటువంటి గ్రహాల వల్ల నీ శరీరంలో ఉండేటువంటి గ్రహాలకు బాధ కలుగుతోంది అని చెప్తారు. అందువల్ల దేహగ్రహాల కంటే భిన్నమైనటువంటి పురుషుడి మీద కోపం ఎందుకు చూపించాలి? ఇప్పుడు నువ్వు తిడుచుకున్నావు, ఎవరో ఏదో తప్పు చేశారని తిడుతున్నావు. ఎవరిని తిడుతున్నావు? శరీరాన్ని తిడుతున్నావా? ఆత్మని తిడుతున్నావు? ఎవరిని నిందిస్తున్నావు? ఆత్మని నిందించడానికి ఆత్మ ఏం దోషి కాదు కదా. ఈ సంబంధించినటువంటి దోషాలను చేస్తోంది శరీరం కదా. కనుక నువ్వు తిట్టుతున్నది ఎవరిని? శరీరాన్ని. ఈ శరీరం అంటే ఎవరు? పంచభూతాలు. ఆ పంచభూతాలు నీలో కూడా ఉన్నాయి కదా, అంటే నువ్వు చేసినట్టే కదా. అది నీలోనూ వాళ్ళలోనూ ఉన్నదంతా పంచభూతాలు అయినప్పుడు, అందరూ దేవతలు ఉన్నప్పుడు ఈ దేవతలు ఆ దేవతలను తిట్టినట్ట, నిందించింది. కనుక ఇదంతా ఏమీ లేదంటున్నారు అన్నమాట. అందువల్ల ఉన్నది ఆత్మ. ఆత్మకి ఏ దోషం లేదు. శరీరం వల్ల కలుగుతున్నాయి, శరీరం వల్లనే మనం పొందుతున్నాం. అంటే ఇవన్నీ ఈ అనవసరమైనటువంటి కలహాలు, లేకపోతే విరోధాలు, లేకపోతే దూషణలు, భూషణలు మొదలైనటువంటివన్నీ కూడా శరీరం వరకు మాత్రమే, ఆత్మకేమీ సంబంధం లేదు అనే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి శరీరాన్ని మళ్ళీ తిట్టయ్యేది, శరీరాన్ని పొగిడి ఏం ప్రయోజనం అయ్యా, అది అనిత్యమైనటువంటి దాన్ని అనేటువంటి వివేకంతో వీటన్నిటిని చేయడం మానేస్తారు. అందువల్ల వివేకవంతుడైనటువంటి వాడు ఎవరైనా అతను మనని తిడితే అది అజ్ఞానంతో చేస్తున్నటువంటి కార్యంగా గుర్తించి తాను మళ్ళీ తిట్టకుండా శాంతంగా ఉంటాడు. ఎప్పుడు వివేకం కలిగినటువంటి వ్యక్తి. ఈ ఆత్మకి దూషణ లేదు, భూషణ లేదు. ఈ ఆత్మ చేయలేదు, చేయనటువంటి దానికి మనం దూషించేదేమిటి, పొందేదేమిటి అనేటువంటి భావంతో తాను ఉంటాడు అని అంటున్నాడు. సరే, మొత్తం మీద సుఖదుఖాలకి కాలం కనుక హేతు అయింది అనుకుంటే, కొంతమంది కాలం మారిపోయిందండి, కాలం మారిపోయింది. కాలం ఏమి మారదు, బుద్ధి మారింది అంతే. కాలం ఎప్పుడూ ఒకటే. అదిగో ఆ కాలం కనుక హేతు అని అనుకుంటే ఆత్మ మీద దాని ప్రభావం ఎందుకు ఉంటుంది? కాలానికి అతీతం కదా ఆత్మ. అందువల్ల ఈ ఆత్మ కాలాత్మకమే కదా. అందుకని అగ్నికి తాపం కానీ, మంచుకి శైత్యం కానీ ఉంటుందా? ఏమండి, అగ్ని వల్ల మనకి తాపం ఉంటుంది కానీ అగ్నికి తాపం ఉంటుందా? ఏమంటే మంచుకి చలి ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఈ ఆత్మకు కూడా దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు అని అంటున్నారనమాట. అందువల్ల దీని మీద ప్రభావం ఏమీ చూపించదు. ఈ పురుషుడికి సుఖదుఖాలు అనేటువంటివి లేవు. అందువల్ల ఎవరి మీద కోపం అనేటువంటిది చూపించగల. అంటే ఎందుకు అనుకుంటున్నాడు ఇవన్నీ? తనని హింసించినటువంటి వాళ్ళని దూషించకూడదు అని తన మనస్సుకి తాను సమాధానపరుచుతున్నాడు. తనందరూ దూషించారు, తిట్టారు, అనేక రకాలుగా అవమానపరిచారు. అలా అవమానపరిచినటువంటి వాళ్ళని తాను అనుకుంటున్నాడు ఇదంతా కూడా నా కర్మ ప్రభావం, నా మనస్సు వల్లనే ఇదంతా వచ్చింది, వీటన్నిటికీ కారణం నా మనస్సు, అందువల్లనే నేను పొందాను, కానీ వాళ్ళని నేను దూషించడానికి ఏంటి అని అనుకుంటూ వివేకంతో తన జ్ఞానంతో ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆత్మకు అసలు లేదు కదా ఇవన్నీ. వాడు తిట్టడం ఏంటి, నేను తిట్టడం ఏంటి? ఆత్మ జ్ఞాన రూపమే, ఈ ఆత్మ జ్ఞాన రూపమే. అది ఎప్పుడు దోషం చేయదు, ఇది ఎప్పుడు దోషం చేయదు. మరి ఈ దోషాలన్నీ దేనివి? శరీరాలువి, అంటే ప్రకృతివి. ఆ ప్రకృతికి సంబంధించినటువంటి దోషాలని నేను అతని మీద ఆరోపించి అతన్ని తిట్టడం ఏమిటి అని తన వివేకంతో తను ఆలోచన చేస్తూ వచ్చాడనమాట. అది గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు. అందువల్ల యథార్థంగా ఎవరు చేసినటువంటిది కాదు.
సరే, అందువల్ల ప్రాచీనమైనటువంటి మహర్షుల చేత సేవింపబడేటువంటి పరమాత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాడై చివరికి ఎవరు ఈ సాధువు భిక్షకుడు కృష్ణుడి యొక్క పాదపద్మ సేవ చేత తమో రూపమైనటువంటి ఈ సంసారాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడు అని చెప్పి శ్రీకృష్ణుడు అంటున్నాడు కదా. నష్టమైనటువంటి ధనం కలిగినటువంటి వాడు అంటే పోగొట్టుకున్నాడు ధనాన్ని అంతటినీ. అలాగే భేదరహితుడైనటువంటి ఆ ముని వైరాగ్యంతో సన్యసించి భూమంతా కూడా తిరుగుతూ దుర్జనులైనటువంటి వాళ్ళందరి యొక్క తిరస్కారాల్ని స్వయంగా పొంది కూడా తన యొక్క స్వధర్మం నుంచి మాత్రం తానెప్పుడు దాటి ప్రవర్తించలేదు. ఎన్ని రకాల కష్టాలు వచ్చినా ఇంతకన్నా గొప్ప అవమానం ఏముంటుంది? అంటే ఎందుకు వచ్చింది? కృష్ణుడిని అడిగారు కదా, అబ్బో సాధువు అయినా కూడాను కష్టం కదా భరించడం అని. ఈ బ్రాహ్మణుడు ఇలా భరించాడయ్యా, ఇలా అద్భుతమైనటువంటి ఇన్ని రకాలైనటువంటి ఎవరికైనా ఉంటాయి చెప్పండి, ఇన్ని రకాల దుఃఖాలు అన్నీ భరించాడు. భరించి తాను మళ్ళీ ఇంకా పైగా వివేకంతో తనకున్నటువంటి జ్ఞానంతో తాను తర్కం చేసుకున్నాడు. ఇది కాదు కదా, ఇది కాదు కదా, దీనికి అంతటికీ నా పాపమే కారణం, నా మనస్సు చేసినటువంటి దుష్కర్మ వల్ల ఇది పాపాలు వచ్చాయి, దీనికి పొందాను అని అనుకుంటూ వెళ్ళాడు. జీవుడికి సుఖ దుఃఖాలని కలగజేసేటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. ఇది ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివన్నీ కూడా అతని మనస్సు వల్ల కల్పించబడినటువంటి ఒక విచిత్రమైనటువంటి రీతి. కనుక ఈ మిత్రుడు కానీ ఉదాసీనుడు కానీ శత్రువు కానీ రూపాల్లో అనేక రకాలుగా మనస్సు కల్పిస్తుంది ఈ సంసారం అనేటువంటి ఈ అజ్ఞానాన్ని. సంసారం అనేటువంటి అజ్ఞానాన్ని మిత్రుడు అంటోంది, ఉదాసీనుడు అంటోంది, శత్రువు అంటోంది, ఎన్ని రకాలుగా ఈ మనస్సే కల్పిస్తుంది అని అంటున్నాడు. అందువల్ల నా యందు బుద్ధిని ఉంచి, అందువల్ల కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవుడికి, నా మీదనే బుద్ధిని ఉంచువయ్యా, సంపూర్ణంగా మనస్సును నిగ్రహించుకో, ఇదే యోగసారం. కనుక జాగ్రత్త, దేన్ని ఎవరిని తిట్టే ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకంటే ఏ ఆత్మ దోషి కాదు, శరీరం వల్లనే వస్తున్నాయి, ఈ ప్రకృతి వల్లనే వస్తున్నాయి. కనుక నువ్వు దోషి అని ఆత్మను తిట్టావంటే నువ్వు కూడా దోషి అయిపోతుంటావు. యథార్థమైన జ్ఞానం తెలుసుకొని ఇలా ప్రవర్తించు అన్నాడు. అని భిక్షకుడు చేసినటువంటి జ్ఞానంతా కూడా ఈ బ్రహ్మ జ్ఞానతత్వం ఇదంతా కూడా చెప్పబడినటువంటిది చక్కగా నువ్వు విన్నావు. నీకులాగానే ఎవరైనా మానవుడు వీటిని జాగ్రత్తగా విన్నా, పఠించినా, లేకపోతే ఎవరికైనా వినిపించినా, విన్నటువంటి దానివల్ల సుఖాన్ని పొందినా, లేదా ఈ విన్నటువంటిది బాగా అర్థం చేసుకొని తన మనస్సులో ఉన్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచినా, ఇవో అలాంటి వాడు సుఖ దుఃఖాలని పొందడు, అతను దానికి వశం కాడు అని ఫలశ్రుతిగా చెప్పి ముగిస్తున్నారు. సర్వం శ్రీకృష్ణ. गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरि गोविंद जय जय, गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरि गोविंद जय जय, गोदारमण हरि गोपाल जय जय, गोविंद 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 जय जय, गोवर्धनोद्धार गोविंद जय जय, गोपी मनोहर मुकुंद जय जय, गोवर्धनोद्धार गोविंद जय जय, गोपी मनोहर मुकुंद
ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.